పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నాయన ఇంకొక దినాన్ని మా జీవితంలో దయచేసావు. ప్రభు దినము, పరిశుద్ధ దినము, నీ బిడ్డలతో కలిసి నాయన మా విమోచకుడిని, మా దేవుణ్ణి, మా రారాజుని ఆయన ఆరాధించుకునే కృప మీరు నాకు మాకు అనుగ్రహించినందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. తండ్రి, మేము దేనికి యోగ్యులము కాదు. ఏది నీ చేతి నుంచి మేము పొందటానికి అర్హులము కాదు. నిజానికి నాయనా నీకు వ్యతిరేకంగా బ్రతికినటువంటి వారము. నీ మీద తిరుగుబాటు చేసినటువంటి వారము. మా శరీర కోరికలను నాయనా మా నేత్రాశలను నెరవేర్చుకుంటూ తండ్రి, ఈ లోకములో చీకటిలో బ్రతుకుతున్న మమ్మల్ని నువ్వు కనికరించావు. మా పట్ల నాయనా మరి చల్లని చూపుతో చూసావు. మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభువా, మేము నీ దగ్గరికి రాలేమని తెలిసి నాయనా నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు నాయన. వెతుక్కుంటూ వస్తూ ప్రభు నీ కుమారుని యొక్క రక్తంలో మమ్మల్ని కడిగి నాయన నీతో నిత్యత్వంలో ఉండాలని, మహిమలో నీతో ఉండాలని, నిర్దోషులుగాను, నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను నీ ఎదుట ఉండాలని మమ్మల్ని అందరినీ నువ్వు ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి, వాక్యము వినబోతుండగా మీ సహాయం చేయండి నాయన. వ్యర్థమైన మాటలు నా నోటి నుండి రాకుండా నన్ను కాపాడండి. పవిత్రమైన మాటలు నాయన, నీ బిడ్డలను ప్రోత్సహించేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు, నీకు మహిమ తెచ్చేటువంటి మాటలు నేను పలకటానికి సహాయం చేయండి. పేతురు రాసిన 2వ పత్రికను ధ్యానిస్తున్నాము తండ్రి. నాయనా మరి ఈ పత్రిక యొక్క ఆఖరి వచనాల్లోకి వస్తున్నాము. ఈరోజు ప్రాముఖ్యంగా నీ కుమారుని యొక్క రాకడ గురించి మాట్లాడబోతుండగా నాయన మీరే మాకు సహాయం చేయమని, మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని ఈరోజు చూడబోతా ఉన్నాము. మనం దగ్గర దగ్గర బుక్ ఎండింగ్‌కి వచ్చేస్తున్నాం. మీరు గమనిస్తున్నారో లేదో. సో, దేవుడు మనకి మేబీ ఈ వారం తర్వాత ఇంకొక వారం గాని, 2 వారాల్లో గాని పేతురు రాసిన 2వ పత్రిక కంప్లీట్ అయిపోబోతుంది. ఇంకొక పుస్తకము దేవుడు మరి మన సంఘానికి చెప్పటానికి కృప చూపించాడు. చాలా కష్టము ఈ పుస్తకంలో నుంచి ఎళ్ళింది. సో, చాలా కాలం పట్టింది. అయినప్పటికి కూడా దేవుని వాక్యం అంతా గూడా స్పష్టంగా మనం చూడటానికి, మన కన్నులు చూడటానికి, మన చెవులు వినటానికి దేవుడు సహాయం చేసినందుకు నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. సో, ఈరోజు మన ఫోకస్ అంతా గూడా 3rd చాప్టర్ 8th వర్స్ నుంచి 13th వర్స్ వరకు ఉన్న వాక్యాన్ని మనం చూడబోతున్నాము. దయచేసి మన ఫోకస్ అంతా అక్కడికి వెళ్తుందనమాట. 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి వచనాలలో ఉన్న ప్రాముఖ్యమైన విషయము ఏంటంటే, జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్. ఆయన తిరిగి రాబోతున్నాడు. దేవుని కుమారుని యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి వచనాలు. అన్ని వచనాలు మాట్లాడుతున్న టాపిక్ అదే. దాంతో పాటు ఈ వచనాలు ఇంకొక విషయం కూడా చెప్తున్నాయి. అవేంటంటే, ఆయన వచ్చిన తర్వాత ఏం జరగబోతున్నాయో చెప్తుంది. ఆయన వచ్చే ముందు ఏం జరగాలో కూడా చెప్తున్నాయి. సో, ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నప్పటికి కూడా ప్రాముఖ్యంగా ఆయన రాకడకు ముందు ఏం జరగాలి, జరగాల్సినవి ఏంటో అది కూడా చెప్తుంది ఈ వచనాలు. ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతాయో కూడా ఈ వచనాలు చెప్తున్నాయి అన్నమాట. మనందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో ఇది తీవ్రంగా అనిపిస్తది. అదేంటంటే, దేవుని కుమారుడు త్వరగా వస్తే బాగుంటుంది అనేటువంటి ఆశ మన జీవితంలో కలుగుతది. నాకు చాలా సార్లు కలిగింది. దేవుని కుమారుడు త్వరగా వచ్చేస్తే మంచిదేమోనని అనిపించింది. ఈ లోకంలో మనం ఎటు చూసినా గూడా పాపము, చీకటి, అంధకారము, బలాత్కారము, మోసము, అన్యాయము, గాయము. సో, ఇన్ని సమస్యల మధ్యలో, ఎంత దారుణమైన పరిస్థితుల మధ్యలో మనము ఈ భూమి మీద ఎందుకు నివాసం చేయటం? దేవుడు కుమారుడొస్తే నేను త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు గదా అని మనం అనుకుంటాం. అంతేకాదు, మన జీవితాల్లో మరణాన్ని గూడా చూస్తున్నాం. ఎటు చూసినా గూడా మరణము కనిపిస్తా ఉంది. చాలామంది చనిపోతా ఉన్నారు. పాపము యొక్క జీతమును మనము చూస్తా ఉన్నాము. చూసిన ప్రతిసారి అనిపిస్తది, దేవుని కుమారుడు తిరిగి వస్తే మంచిదేమో అని అనిపిస్తది. వీటన్నిటికన్నా గూడా ఈ లోకంలో దుష్టత్వము, బలాత్కారము ఏ స్థితికెళ్ళిందంటే, పేదలను అన్యాయంగా తొక్కేసి వాళ్ళ చెమటను, రక్తాన్ని తీసేసుకొని ధనవంతులు అధిక ధనవంతులు అయిపోతా ఉన్నారు.
పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈ జీవితం ఏంటి, ఈ వడ్డీలేంటి, ఈ కట్టడం ఏంటి, ఈ రక్తం అంతా పిండేయటం ఏంటి, అసలు ఎందుకు ఈ లోకంలో బ్రతకడం, దేవుని కుమారుడు త్వరగా వచ్చేస్తే నేను ఆయనతో ఉంటాను కదా మహిమలో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంతేకాదు, నా వ్యక్తిగతమైన జీవితం చూసుకున్నప్పుడు కూడా మనకి ఆ కోరిక కలుగుతది. ప్రభువా, ఈ పాప శరీరం ఇంకా పాపాన్ని కోరుతుంది ప్రభువా. ఈ పాపపు కన్నులు ఇంకా పాపాన్ని కోరుతున్నాయి ప్రభువా. ఎంత పాపము చేసినా సరిపోదన్నట్టుగా ఇంకా పాపము చేయమని నా దుష్ట హృదయమే, నా దుష్ట కన్నులే, నా చెవులే చెప్తున్నాయి ప్రభువా. అయ్యా నాయనా, నేను ఏమీ చేయలేను, నువ్వు త్వరగా వస్తే ప్రభువా నేను దీని నుంచి విడిపించబడతాను, ఈ శరీరం నుంచి విడిపించబడతాను, నేను నీతో మహిమలో ఉంటానని మన శరీరం కూడా ఆఖరికి కేకలు పెడతా ఉంది, ఎదురు చూస్తా ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారునిలో ఉన్న కుమారుల కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి కూడా ఎదురు చూస్తా ఉందంట, మూలుగుతూ ఎదురు చూస్తా ఉందంట. దేవుని కుమారుడు రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నారు, అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి వచనాలను ఈరోజు మనము చూడబోతా ఉన్నాం. 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇక్కడ 4 విషయాలు పేతురు పరిశుద్ధులకు చెప్తున్నాడు, బిలీవర్స్కి చెప్తున్నాడు, విశ్వాసులకు ఒక 4 విషయాలు చెప్తున్నాడు. 4 విషయాలు కూడా దేవుని కుమారుని రాకడకు సంబంధించినటువంటి విషయాలే. ఆ 4 విషయాలు ఏంటో మనం చూద్దాము. ఒక్కొక్కటి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 చూపించిన తర్వాత నేను ఆ ప్రత్యక్షత యొక్క వెలుగులో, నువ్వు నేర్చుకున్నటువంటి ఆ సత్యపు యొక్క వెలుగులో మనము ఎలా జీవించాలో నేను అప్లికేషన్గా లాస్ట్లో ఈ 4 విషయాలు చెప్పిన తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి మీరు నన్ను వర్స్ బై వర్స్ వెంబడిస్తూ ఉంటే కనుక చక్కగా మనకి అర్థమవుతుంది. ఈ 4 విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ద లార్డ్స్ టైం, ప్రభు యొక్క సమయము. మొదటి పాయింట్. ఫస్ట్ ఏంటంటే ద లార్డ్స్ టైం, ప్రభు యొక్క సమయము. రెండో పాయింట్ ఏంటంటే ద లార్డ్స్ పేషెన్స్, ప్రభు యొక్క దీర్ఘశాంతం. రెండో పాయింట్ ఏంటి? ప్రభు యొక్క దీర్ఘశాంతము. మూడవ పాయింట్ ఏంటంటే ద లార్డ్స్ డే, ప్రభు యొక్క దినము. మూడవ పాయింట్ ప్రభు యొక్క దినము. నాలుగవ పాయింట్ ద లార్డ్స్ ప్రామిస్, అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క వాగ్దానము. చూడండి, 4 కూడా ప్రభువుతోనే మొదలవుతున్నాయి. ప్రభు యొక్క సమయము, ప్రభు యొక్క దీర్ఘశాంతము, ప్రభు యొక్క దినము, ప్రభు యొక్క వాగ్దానము. మొదటి పాయింట్ 8వ వచనంలో ఉంది, రెండవ పాయింట్ 9వ వచనంలో ఉంది, మూడవ పాయింట్ 10, 11, 12 వచనాల్లో ఉంది మూడవ పాయింట్, నాలుగో పాయింట్ 13వ వచనంలో ఉందన్నమాట. సో 4 పాయింట్ల సెర్మన్ నేను చెప్పబోతుంది. ఆ 4 పాయింట్లు కూడా ఏంటో చెప్పాను, అది ఏ వచనాల్లో ఉందో కూడా చెప్పేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే వాటి వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 4 పాయింట్లు ఎందుకు ప్రాముఖ్యము అనేటువంటిది, మన జీవితాలకు ఎందుకు ప్రాముఖ్యం అనేటువంటిది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి పాయింట్, మొదటి వచనం, 8వ వచనాన్ని చదువుతున్నాను. ఇది ఆయన సమయంకు సంబంధించినటువంటిది. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఇప్పుడు పేతురు మాట్లాడుతుంది ఎవరితో అంటే బిలౌడ్ అన్నాడు. బిలౌడ్ అంటే తెలుగులో ఏమంటాము? ప్రియులారా, ప్రేమించబడిన వారులారా. ప్రియులారా అనేటువంటి మాట చాలా మంచి మాట. నేను ఆల్రెడీ 3వ అధ్యాయం 1వ వచనంలో చూపించాను. ప్రియులారా అనేటువంటి మాట చక్కటి మాట. అంటే అర్థం ఏంటంటే ప్రేమించబడినటువంటి వాళ్ళు, లేకపోతే ప్రేమకు యోగ్యులు. సో ఆయన అంటున్నాడు, మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మీరు నిజంగానే దేవుని ప్రియ కుమారుడిలో మీరున్నారు. మనమందరము ఆయనలోకి వచ్చాం కాబట్టి మనము ప్రియులము అని చెప్పి విశ్వాసులను పేతురు ఏమని పిలుస్తున్నాడంటే ప్రియులారా అని పిలుస్తున్నాడు. ప్రియులారా అని చెప్తూ ఈ సత్యాన్ని చెప్పబోతున్నాడు. ఇప్పుడు చూడండి, మొదటి 7 వచనాల్లో పేతురు ఎక్కువ అబద్ధ బోధకుల మీద దృష్టి పెట్టాడు. అబద్ధ బోధకులు దేవుని కుమారుడు రాకడను ప్రశ్నిస్తున్నారు. ఆయన వస్తాడు వస్తాడు అని చెప్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన రాలేదు కదా, భూమి పుట్టినప్పటి నుండి భూమి ఎలాగే ఉంది కదా, ఆకాశము ఎలాగే ఉంది కదా, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇలానే ఉన్నాయి కదా, సముద్రము అలానే ఉంది కదా, పర్వతాలు అలానే ఉన్నాయి కదా, అన్నీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉన్నాయి.
ఫిజిక్స్ అట్లానే ఉంది, కెమిస్ట్రీ అట్లానే ఉంది, మ్యాథమెటిక్స్ కూడా అట్లానే ఉంది. ఏ సూపర్ న్యాచురల్ పవరు న్యాచురల్ వరల్డ్లోకి వస్తున్నట్టు నేను ఎప్పుడు గమనించలేదు అని ఆర్గ్యూ చేస్తున్నటువంటి న్యాచురలిస్టులకి, మెటీరియలిస్టులకి మనము అబద్ధ బోధకులతో మాట్లాడే మొదటి 7 వచనాల దృష్టి ఆయన విశ్వాసుల మీద కన్నా కూడా ఎవరి మీద పెట్టాడు? అబద్ధ బోధకుల మీద పెట్టాడు. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే 8 నుండి 13 వరకు అసలు వాళ్ళ డిస్కషన్ తీసుకురాడు అనమాట. వాళ్ళని పక్కన పెట్టేశాడు. వాళ్ళని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే డైరెక్ట్గా విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ వచనం చదివినప్పుడు నాకేమనిపించిందంటే, విశ్వాసులు పైకి చెప్పలేకపోవచ్చు కానీ లోపల వాళ్ళకు కూడా దగ్గర దగ్గర ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. ప్రభు ఎందుకు రావట్లేదు? ప్రభు ఎందుకు రావట్లేదు? ప్రతి తరము ఎదురు చూస్తుంది కదా. మా గ్రాండ్ పేరెంట్స్ ఎదురు చూశారు, మా పేరెంట్స్ ఎదురు చూశారు, నేను ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు మా పిల్లలు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు కదా. ప్రపంచం అంతా దేవుని కుమారుడు రాక కోసం ఎదురు చూస్తుంది కదా. ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఆయన రావట్లేదేంటి అనేటువంటి హార్ట్ మనము పైకి చెప్పకపోయినా కూడా లోపల ఉండటానికి అవకాశము ఉందన్నమాట. అంటే నీ లోపల నువ్వే స్ట్రగుల్ అవుతూ ఉంటావు. ఓకే, దేవుని కుమారుడు ఎప్పుడు వస్తాడు, రావట్లేదేంటి అని నీ లోపల నువ్వే స్ట్రగుల్ అవుతుంటావు. ప్రాబబ్లీ మీరు బయటికి చెప్పడానికి అంత ఇష్టపడకపోయి ఉండొచ్చు. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నన్ను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, నన్ను కూడా ఒక అబద్ధ బోధకుడు లిస్టులో వేసేస్తారేమో, అసలు ఈ క్వశ్చన్ అడగవచ్చో అడగకూడదు, ఇలాంటి అనుమానం నాకు రావచ్చో రాకూడదు అనేటువంటి మనసు నీలో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి పేతురు ఏం చేస్తున్నాడంటే విశ్వాసులను బలపరుస్తున్నాడు. చూడండి, మీకు కూడా ఇలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, మీకు కూడా ఇలాంటి అనుమానం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అనుమానాలను నేను ప్రత్యేకంగా ఆన్సర్ చేస్తాను, ఈ 4 విషయాలు చెప్తాను వినండి అని చెప్పి ఆ 4 విషయాలు చెప్పడం మొదలు పెట్టాడు అనమాట. సో ఫస్ట్ విషయం ఏంటి? మొట్టమొదటి విషయం ఏంటి? లార్డ్స్ టైం. ఈ విషయం చెప్పడానికి ముందు ఒక చిన్న మాట అన్నాడు అక్కడ 8వ వచనంలో. ఏమన్నాడు? ఒక సంగతి మరచిపోకుడి. సో మరచిపోవటం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది కదా. మర్చిపోవటం ఎక్కడ జరుగుతుంది? మైండ్లో జరుగుతుంది. నేను ఎప్పుడూ చెప్పాను, మైండ్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ఆఫ్ యూనివర్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ సెల్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. మైండ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. మైండ్ గనక ప్రాపర్గా నువ్వు షార్ప్గా పెట్టుకోకపోతే, అప్ టు డేట్ పెట్టుకోకపోతే రస్ట్ పట్టేస్తుంది. ఏం పట్టేస్తుంది? రస్ట్ అంటే ఏంటి? తుప్పు పట్టేస్తుంది. అది పని చేయదు. తుప్పు పట్టిన గొడ్డలి ఎలాగైతే చెట్టుని నరకలేదో, మైండ్ గనక మొత్తం తుప్పు పట్టేసిందంటే ఎందుకు పనికిరాదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎందుకు వెళ్తున్నావో కూడా నీకు తెలియదు. దట్స్ వై ది మైండ్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్, వెరీ సిగ్నిఫికెంట్ రోల్. సో ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక సంగతి మీరు మరచిపోవద్దు అన్నాడు. మరచిపోవద్దు అంటే పైన ఇంకొక ఆ మర్చిపోవడం గురించి ఒక మాట అన్నాడు కదా. అబద్ధ బోధకులంట బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు అన్నాడు. పైన ఏమన్నాడు? పైన చూడండి 5వ వచనంలో ఏముంది? 5వ వచనంలో వారు బుద్ధిపూర్వకముగా మరతురు అంటే అర్థం ఏంటంటే ఇంటెన్షనల్ ఫర్గెట్టింగ్ అంటాం కదా. బుద్ధిపూర్వకంగా మర్చిపోవటం ఏంటి అంటే కావాలనే వాళ్ళు మర్చిపోతారు. కాబట్టే వాళ్ళు ఆ ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ నువ్వు మాత్రం ఈ సంగతి మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోవద్దు. ఏ సంగతి మర్చిపోవద్దు? ఏంటి ఆ మర్చిపోకుండా ఎప్పుడూ నా మనసులో పెట్టుకోవాల్సినటువంటి ఒక సంగతి? ఆ మాట వెరీ ఇంపార్టెంట్. 1 ఫ్యాక్ట్ అనేటువంటి మాట వాడతాడు అనమాట. 1 ఫ్యాక్ట్, ఒక విషయం, ఒక సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. ఆ ఒక్క సంగతి ఏంటో చెప్తున్నాడు. ఆ ఒక్క సంగతి ఏంటో మనము జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మర్చిపోవద్దని చెప్పి ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఈ మాట వలెను అనేటువంటి మాట మీరు విన్నారు కదా. ఒక దినము అంటే 1000 సంవత్సరాలు ఈక్వల్ అంటలేదు, అక్కడ ఏ సమానము అంటలేదు. ఆయన ఒక దినము ఆయనకు 1000 సంవత్సరముల లాగా లేకపోతే వలె ఉంది అని చెప్తున్నాడు అనమాట. దీన్ని మనము పోలుస్తున్నాడు, ఒక డే ఎలా ఉంటుంది అనేటువంటిది. సో ఇప్పుడు చూడండి, మనం జాగ్రత్తగా గమనిస్తే మన సమయానికి
దేవుని సమయానికి ఉన్న తేడా చెప్తున్నాడు అనమాట. మనిషి యొక్క టైంకి దేవుని యొక్క టైంకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తున్నాడు. మనకి కూడా టైంలోనే ఉన్నాం, టైమ్ అండ్ స్పేస్లో ఉన్నాం కదా. మనం టైమ్ అండ్ స్పేస్లో ఉన్నాము, టైంని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, స్పేస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. సో నా చేతులు ఎలా ఊగుతున్నాయి అంటే అర్థం ఏంటంటే దే ఆర్ మూవింగ్ ఇన్ స్పేస్. సో టైం కూడా ఉంది, స్పేస్ ఉంది కాబట్టి టైం ఉంది. టైము స్పేస్ రెండు కనెక్టెడ్, ఒకటి తీసేస్తే ఇంకోటి ఉండదు. సో టైం తీసేస్తే స్పేస్ ఉండదు, స్పేస్ తీసేస్తే టైం ఉండదు. సో మనం టైమ్ అండ్ స్పేస్లో ఉన్నాము, టైంని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. మనకి 7 రోజులు అంటే చాలా ఎక్కువ టైం. మనకి 7 రోజులు అంటే చాలా ఎక్కువ టైం. నాకు టైం గడవట్లేదు అంటారు కొంతమంది. వాళ్ళకి ఒక గంట కూడా ఎక్కువ టైమే వాళ్ళకి. ఈ గంట ఎలా గడుస్తుంది, ఈ గంట ఎలా గడుస్తుంది అంటుంటారు కదా. సో అంటే మనిషి టైంని ఎక్స్పీరియన్స్ చేసే విధానం ఎలా ఉంటుందో, దేవుని దృష్టిలో టైం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దేవుని టైము, ప్రభు యొక్క సమయము, ప్రభు యొక్క కాలము, నీ కాలము రెండు వేరు వేరు లెవెల్స్లో ఉన్నాయి. నీ అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది, 100 సంవత్సరాలు అయిపోతుంది, 200 సంవత్సరాలు అయిపోతుంది, 300 సంవత్సరాలు అయిపోతుంది, అయినా కూడా ప్రభు రావట్లేదు. సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి, తరాలు వెళ్ళిపోతా ఉన్నాయి, అయినా ప్రభు రావట్లేదు అని నువ్వు అంటున్నావు కదా. టైం విషయంలో నేను నీకు ఒక విషయం చెప్తాను, అది జాగ్రత్తగా గమనించు. అదేంటంటే, నీకు చాలా లెంగ్దీగా, లాంగ్గా, పొడవుగా, చాలా పెద్దగా కనిపిస్తున్నటువంటిది దేవునికి అలా లేదు. ఆయనకి చాలా తక్కువ టైం లాగానే కనిపిస్తూ ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ వర్సు. ఈ వర్సు మోషే చెప్పాడు, ఇదే మాట మోషే చెప్తాడు. ఆ మాట ఇక్కడికి వచ్చినటువంటి మాట అనమాట. మోషే 90వ కీర్తనలో ఇదే మాట అంటాడు అనమాట. మనం ఒకసారి 90వ కీర్తనకి వెళ్దాం. కీర్తనలలో మోషే రాసినటువంటి కీర్తన చాలాసార్లు మనం చదువుతాం. ఈ కీర్తన ప్రతి బర్త్డే రోజు లేకపోతే ఇలాంటి టైంలో జనరల్గా చదివేటువంటి కీర్తన. సో నిజానికి ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన ఇది. దిస్ ఈజ్ ఎ ప్రేయర్ సామ్ అనమాట. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడో చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు నిలబడేవి ఇళ్ళు కాదు, తరతరములు నిలబడేది దేవుడే. తరతరములు ఒకే ఒక వ్యక్తి మారకుండా ఉన్నటువంటి వాడు దేవుడే. ఆయన మళ్ళా టైం మార్కరే చెప్తున్నాడు ఇక్కడ. తరతరములు అంటే అర్థం ఏంటి? టైం చెప్తున్నాడు. నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు అని. చూడండి, ఆయన టైమింగ్ గురించి చెప్తున్నాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంట? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన టైము చెప్తున్నాడు. ప్రభువా, నీ టైము, నువ్వు యుగయుగములు ఉన్నటువంటి వాడు, ఏమీ లేనప్పుడు కూడా నువ్వు ఉన్నటువంటి వాడు. తరతరములకు మాకు నివాస స్థలము నువ్వే ప్రభువా. అంటే ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుని యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు నిత్యత్వములో ఉన్నటువంటి వాడువు, ఇటర్నల్ పర్సన్వే. మా జీవితాలు ఏమున్నాయి ప్రభువా? మా జీవితాలు అలా పుట్టి అలా వెళ్ళిపోతాయి. ఆ మాట ఇక్కడ 10వ వచనంలో అంటాడు. ఏమంటాడు? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. చూసారండి కంపారిజన్? చూడండి, కంపారిజన్ ఏంటంటే, ప్రభువా, నువ్వు నిత్యత్వములో ఉన్నటువంటి వాడివి, నువ్వు తరతరములు యుగయుగములు ఉన్నటువంటి వాడు. మా లైఫ్ అలాంటిది కాదు. మా లైఫ్ చాలా ట్రాన్సియంట్ అంటే చాలా త్వరగా వచ్చి త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది మా జీవితం ప్రభువా అని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు. నిజానికి కంపారిజన్ కూడా అది. 3వ వచనం చూడండి. 3వ వచనంలో, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. నీకు మాత్రము 1000 సంవత్సరాలు అలా 1000 సంవత్సరాలలాగా లేవు. జస్ట్ ఇప్పుడే అయిపోయినటువంటి ఒక సెకండ్ లాగాను, సడన్గా అయిపోయినట్టు ఒక రోజు లాగాను అనిపిస్తూ ఉంది ప్రభువా. మరి రాత్రి అందలి ఒక జాము వలె ఉందండి. 1000 సంవత్సరములు ఎలా ఉందంట ఆయన దృష్టికి? రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. సో నిజంగా మనిషి మాత్రం అలా లేడు. మనిషి ఎలా ఉంటాడో 5వ వచనం 6వ వచనం వరుసని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, హీఈస్ కంపేరింగ్ బిట్వీన్ గాడ్స్ టైమ్ అండ్ మ్యాన్స్ టైమ్.
సో దేవుడి సమయాన్ని మనిషి యొక్క సమయాన్ని పోలుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను బ్రతికినంత కాలము నీ కోసం బ్రతకాలి, నా జీవితం మంచిగా ఉండాలి. నా టైం ఎంత ప్రభు, ఒక 70 ఏళ్ళు బతుకుతాను, ఇంకా ఏదైనా బలంగా ఉంటే ఒక 80 ఏళ్ళు బతుకుతాను. నేనున్న టైంను వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ప్రభువా. నాకు మంచి సంవత్సరాలు, నీ కృపని, నీ దయను నాకు దయచేయి ప్రభు అని ఆయన 18వ వచనం చూడండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదు. చూడండి, నిజంగా ఇది అండి ప్రార్థన, మనం చేయాల్సినటువంటి ప్రార్థన. టాపిక్ ఇది కాదు, 91 కీర్తన నేను చెప్పట్లేదు, కానీ నిజంగా దేవుడు నిత్యత్వంతో పోలిస్తే నేను అలా వచ్చి సడన్గా అలా వచ్చి మార్నింగ్ పూసి సాయంత్రము నేను కనపడకుండా వెళ్ళిపోయేటువంటి నా జీవితము ఆయన నిత్యత్వంతో గనక మనము పోల్చుకుంటే, పేతురు కూడా అదే చెప్తున్నాడు. సేమ్ ట్రూత్. 90వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. కోట్ చేస్తే ఏమంటున్నాడంటే, నీకు అలా అనిపిస్తుంది 2000 సంవత్సరాలు అయిపోయింది, అమ్మో 2000 సంవత్సరాలు అంటే అమ్మో, అసలు ఆ ఫీలింగ్ నీకుంది. ఆయనకు అలా లేదు, ఆయనకు అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే నీ టైము ఆయన టైము చాలా డిఫరెంట్, నీ లెవెలు ఆయన లెవెలు చాలా డిఫరెంట్. ఆయనకి 2000 సంవత్సరాలు 2 దినములలాగా అనిపిస్తూ ఉంది. అంటే అర్థం ఎగ్జాక్ట్గా 1000 సంవత్సరంలో ఒక దినమని ఎగ్జాక్ట్గా చెప్పట్లా. ఈక్వల్ టు వేయలేదు అక్కడ, లైక్ అన్నాడు, యాజ్ అన్నాడు. అది సిమిలీ అంటాం మనము. ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్లో ఏంటంటే అర్థం ఏంటంటే పోలుస్తున్నాడు అంటే ఎగ్జాక్ట్గా 1000 సంవత్సరంలో ఒక దినమని కాదు అర్థం. చాలా మంది దీని మీద పెద్ద థియాలజీ డెవలప్ చేశారు. ఏం థియాలజీ అంటే, 1 డే గాడ్స్ డే ఈక్వల్ టు 1000 మ్యాన్స్ డేస్. ఎవరు చెప్పారు నీకు? ఇది ఇక్కడ ఉన్న సార్ అంటారు. అక్కడ అలా లేదు కదా, ఈక్వల్ టు లేదు కదా. ఈక్వల్ టు ఉంటే ఎలా ఉండాలి? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు అని ఉండాలి, 1000 సంవత్సరములు వలే కాదు. అర్థమైందా? దెన్ వీ కెన్ పుట్ ఈక్వల్ టు. ఇట్ ఈస్ లైక్ అంటే అది పోలిక ఏంటంటే, నీకు చాలా సంవత్సరాలు అనిపిస్తూ ఉంది, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యుడికి ఒక 1000 సంవత్సరాలు అయిపోయేటప్పటికే కొద్దిగా అలా బ్లింక్ అయినట్టు అనిపిస్తూ ఉంది ఆయనకి. ఇంకొక 1000 సంవత్సరాలు అయిపోయేటప్పటికి అలా బ్లింక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంది ఆయన. మనకు మాత్రం 1000 సంవత్సరాలు అనేటప్పటికే ఎన్నో తరాలు వస్తున్నారు భూమి మీదకి, చనిపోతున్నారు, తరాలు వస్తున్నారు, చనిపోతున్నారు, తరాలు వస్తున్నారు, చనిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు పేతురు చెప్తుంది ఏంటంటే, నీ మైండ్ని నువ్వు మళ్ళా రీకాలిబ్రేట్ చేయాలంటున్నాడు. నీ మైండ్ నువ్వేం చేయాలి? నీ టైం నుంచి మైండ్ని దేవుడి టైంకి అప్గ్రేడ్ చేసావు అనుకో, నువ్వు ఆయన టైంలో నువ్వు ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. లేకపోతే నువ్వు నీ టైంలోనే అన్నీ జరగాలి, ఎలా అయిపోవాలి, అలా అయిపోవాలి, ఆయన ఇప్పుడే వచ్చేసేయాలి, ఇదంతా నీకు ఉంటుంది. కానీ నీ టైం ప్రకారం ఆయన ఆపరేట్ అవ్వట్లేదు. ఆయన మనిషి కాదు, నీ లెవెల్కి తీసుకొచ్చి నీ లెవెల్లో ఆయన్ని మెజర్ చేసి నీ లెవెల్లో ఆయన్ని ఇంప్లిమెంట్ చేయమని అడగడానికి ఆయన మనిషి కాదు. ఆయన వేరు, ఆయనకి నీకు తేడా ఉంది. కాబట్టి నువ్వు ఈ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకో అన్నాడు. అది 8వ వచనం యొక్క అర్థము అదనమాట. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్ ఏంటి? ప్రభు యొక్క సమయం. మీకేం అర్థమైంది ఫస్ట్ పాయింట్లో? ప్రభు యొక్క సమయంకు మనిషి యొక్క సమయంకు తేడా ఏంటో అర్థమై ఉండాలి. ప్రభు టైంకి మనిషి టైంకి డిఫరెన్స్ ఏంటో అర్థమై ఉండాలి. ఎందుకంటే ఇద్దరు టైం ఉంది అక్కడ. మనకు 1000 సంవత్సరంలో ఆయనకు ఒక రోజులాగా అనిపిస్తుందంట. ఆ విషయం అదే కదా, 2 సార్లు చెప్పినా కూడా విషయం అయితే అదే కదా. ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక విషయం అదే కదా. 2 చెప్పే పాయింట్ అయితే అదే కదా, ఒక డే లాగా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. నేను అనుకుంటాను పీటర్ మైండ్లో నుంచి ఈవెన్ 90వ కీర్తన కూడా పేతురు హృదయంలో నుంచి వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో దీని మీద అనవసరమైన థియాలజీ క్రియేట్ చేయొద్దు. అంటే దేవుడు సృష్టిని 7 రోజుల్లో చేశాడు, 7 రోజులు ఈజ్ ఈక్వల్ టు 7000 సంవత్సరాలు, 7000 సంవత్సరాల్లో 6000 సంవత్సరాలు అయిపోతూ ఉంది, 7వ 1000 ఏళ్ల పరిపాలన, ఇదిగో ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తానికి ప్రయత్నం చేశారనుకోండి, నేను అనుకుంటాను ఈ టైం అంతా కూడా రాంగ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అదంతా కూడా మీ ఊహలో నుంచి పుడుతున్నటువంటి, కానీ నాకైతే దేవుని వాక్యం అలా చెప్తున్నట్టు నాకేమీ కనిపించట్లేదు. సో పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్కి వద్దాం. రెండో పాయింట్ ఏంటంటే దేవుని దీర్ఘశాంతం. దేవుని దీర్ఘశాంతంకు వెళ్ళటానికి ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈరోజు పర్టికులర్గా
సండే మార్చి 3వ తారీఖు 2024 సంవత్సరం. నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుని కుమారుడు ఇప్పుడు వస్తే నువ్వు ఆయనతో ఉంటావని నీకు నమ్మకం ఉందా? నువ్వు పవిత్రురాలువేనా? నువ్వు పవిత్రుడివేనా? నువ్వు పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? జీవించట్లేదా? నువ్వు అపవిత్రంగా జీవిస్తూ దేవుని కుమారుడు రాకడని ఎందుకు కోరుకుంటున్నావు అసలు నువ్వు? నువ్వు పాపపు జీవితం జీవిస్తా దేవుని కుమారుడు రావాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు? మేబీ నీకు దేవుడు ఇంకొక దినం ఇస్తున్నాడేమో. నువ్వు మారాలి. నువ్వు మారాలి. ఈ రోజే వస్తే నీ మీదకి శిక్ష వస్తుందేమో. ఈరోజు నువ్వు మారటానికి ఒక అవకాశం ఇస్తున్నాడేమో దేవుడు. ఆ అవకాశాన్ని బట్టి దేవుడిని నువ్వు స్తుతించాల్సింది పోయి, నువ్వు ఈరోజు ఎందుకు రావట్లేదని ప్రశ్నిస్తున్నావు అంటే, ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకొక దినం ఇచ్చాడు నీకు. నీ పాపపు జీవితం వదిలిపెట్టు. నీ సిన్ఫుల్ లైఫ్ వదిలిపెట్టు. ఆయన వైపు రా, ఆయన దగ్గరికి రా. నీకు ఆ బురద వద్దు, ఆ పాపం వద్దు, ఆ చీకటి వద్దు అని దేవుడు ఇంకొక దినం నీకు ఇస్తున్నప్పుడు, నువ్వు ఆయన దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఆయన దీర్ఘశాంతుడిగా ఎందుకున్నాడు? ఆయన ఎందుకు పేషెంట్గా ఉన్నాడు? ఆయన ఎందుకు ఓర్చుకుంటున్నాడు? ఆయన ఎందుకు డిలే చేస్తున్నాడు అంటే, నువ్వు ఇంకా మారాల్సింది ఉంది. నువ్వు ఎంత మారావో తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు మనల్ని. ఎంత మారావు? నువ్వు ఇంకా 10% కూడా మారలేదు. అసలు నీ జీవితంలో మార్పే మొదలవలేదు. ఎందుకు దేవుడు కుమారుడు రావాలని నువ్వు కోరుకుంటున్నావు? నువ్వు మారాలి కదా. మారాలి కదా. మారు మనస్సు అనేటువంటిది, మారు మనస్సు అంటే ఒకసారి జరిగి ఎండ్ అయిపోయేది కాదండి. మన జీవిత కాలము మన మనసు మార్చుకుంటూ ఆయన స్వరూపంలోకి మారుతూ ఉంటానే ఉండాలి. మన రక్షణతో మొదలైనటువంటి మన జీవితము మనం పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటూ దీర్ఘశాంతం గలవాడై ఉంటే, మనం ఏమని అడుగుతున్నాము? ఆయన రావట్లేదు ఏంటి, ఆయన రావట్లేదు ఏంటి అంటున్నాం. ఆయన దీర్ఘశాంతమును కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఆయన టైంని తప్పుగా అర్థం చేసుకుంటున్నాము. ఆయన దీర్ఘశాంతాన్ని కూడా మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, అందుకని నేను డిలే చేస్తున్నాను. ఇంకొక రోజు నీకు ఇస్తున్నాను మారుతావేమోనని. ఇంకొక రోజు నేను నీకు ఇస్తున్నాను, నువ్వు మారుతావేమోని, నీ జీవితం మారుతుందేమోనని నేను ఎదురు చూస్తున్నాను. నేను రావాలని అనుకుంటున్నాను, కానీ నేను రావటం వలన నీకు తీర్పు రాకూడదు, నువ్వు మారాలనే నేను ఇంకొక డే నేను నీకు అవకాశం ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అది 9th verse యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా 9వ వచనం యొక్క ఫోకస్ అది అదేనండి. 9వ వచనం చదువుతాను నేను, చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్ఛయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. నేను ఈ వచనం మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది ఎగ్జాక్ట్గా మీరు చదివితే మీకు అర్థమైంది. మీరు జాగ్రత్తగా గమనించండి. అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి, అందరూ మారు మనసు పొందట్లేదు ఏంటని కొంతమంది అడుగుతారు. కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు కోరుకుంటే అది జరుగుతుందా, జరగదా? మరి జరుగుతుందా, జరగట్లేదా? జరుగుతుందా? అందరూ అంటే చాలా మందే. అందరూ అంటే అర్థం ఏంటి? అందరూ అంటే అర్థం ఏంటండి? లిటరల్ మీనింగ్ చెప్పండి. అందరూ అంటే అర్థం ఏంటి? అందరూ. అంటే దేవుడు కోరికను కూడా మనిషి ఎదిరించగలడా? దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అందరూ మారు మనసు పొందట్లేదు. కొంతమంది మారు మనసు పొందుతున్నారు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడేమో ఆయన ఏమంటున్నాడంటే, అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు, అందరూ ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. నిజంగా చెప్తున్నాను, దేవుని కోరికే. నేను చాలాసార్లు చెప్తాను. నేను మొదటి తిమోతి చెప్తున్నాను, 2వ అధ్యాయంకి వస్తాను. అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఆయన కోరిక అది కరెక్టే. అందుకే నిజానికి ఆయన ఏమంటున్నాడంటే, అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే దీర్ఘశాంతం అనే మాట ఉంది, ఆలస్యం అనే మాట ఉంది, తర్వాత దీర్ఘశాంతం. ఆలస్యం అంటే స్లో అనేటువంటి మాట, దీర్ఘశాంతం అంటే పేషెన్స్ అనేటువంటి మాట. ఆయన ఓర్చుకుంటున్నాడు. ఎందుకు ఓర్చుకుంటున్నాడంట అంటే, ఎవ్వరూ నశించకూడదు అని ఆయన ఓర్చుకుంటున్నాడంట. మీరు గమనించారో లేదో, ఇక్కడ అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు అని అంటూ
కింద ఒక మాట అన్నాడు, మేబీ అది హెల్ప్ చేస్తుంది మనకి. ఏమన్నాడంటే, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇదేంటి మీ ఎడల ఏంటి మళ్ళీ? ప్రియులారా అని పిలిచాడు. ప్రియులారా అని పిలిచి మీ ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అంటున్నాడు. మీ ఎడల అంటే ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? వీళ్ళు విశ్వాసులే కదా. విశ్వాసుల పట్ల ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడంట. మీ ఎడల అంటే అర్థము ప్రియులారా అని పిలిచాడు కదా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి మాట్లాడితే ఏమంటున్నాడంటే, ఓ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటే ఎవరు? మీరు అందరూ మారు మనసు పొందాలని, అంటే దేవుని సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని వాళ్ళ ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడంట. ఆయన లెక్క సంపూర్ణం అయ్యేంత వరకు కూడా, ఆయన ఏర్పాటు ఆయన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారు మనసు పొందేంత వరకు కూడా ఆయన దీర్ఘశాంతం కలవాడు. కానీ ఆయన ఏర్పాట్లు ఎవరున్నారో మనకు తెలియదు. ఇక్కడ కూర్చున్న అందరూ ఉండొచ్చు, నాకు తెలియదు ఎవరున్నారు. నిజానికి నేను కూడా ఒక సేవకుడిగా నేను అందరినీ బ్రతిమలాడాలి దేవుడి దగ్గరికి రా అని. ప్రతి ఒక్క వ్యక్తిని బ్రతిమలాడాలి. దేవుని కుమారుడు సిలువలో ప్రాణం పెట్టాడు, నువ్వు తిరిగి రా ఆయన దగ్గరికి, పాపాన్ని విడిచిపెట్టు అని బ్రతిమలాడాలి. కానీ ఇక్కడ నేను అనుకుంటాను, ఫోకస్ అంతా కూడా దేవుణ్ణి నమ్ముకొని సరిగ్గా మారకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెట్టాడేమో అనిపిస్తుంది. విశ్వాసులు అని చెప్తారు, దేవుని బిడ్డలని చెప్తారు, కానీ వాళ్ళు మారరు. వాళ్ళు మారాలని, వాళ్ళు పూర్తిగా మారాలని దేవుని కుమారుడు దీర్ఘశాంతము చూపిస్తున్నాడు అండి. దీర్ఘశాంతము అంటే మీ అందరికీ తెలుసు, త్వరగా ఆయనకు కోపము రాదు. ఆయనకు త్వరగా లాంగ్ సఫరింగ్ అంటాం, మనం ఫోర్ బేరింగ్ అంటాం, చాలా కాలము ఓర్చుకుంటాడు. మనకు వెంటనే కోపం వస్తుంది. ఒకసారి చెప్తాం, రెండోసారి చెప్తాం, మూడోసారి కోపం వస్తుంది. ఆయన ఎంతమందిని, ఎంత పాపము, ఎన్ని రోజులు ఓర్చుకుంటున్నాడో చూడండి. అందుకే మనం ఆయన దీర్ఘశాంతుడు అంటాం. దీర్ఘశాంతుడు దేవుడు ఒక్కడే దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతము అనే లక్షణము ఎవ్వరికీ లేదు ఇంకా సృష్టిలో, ఆయన ఒక్కడికే ఉంది. ఆయన ఒక్కడే దీర్ఘశాంతుడు. ఆయన ఓర్చుకుంటున్నాడంట. ఇంకొక రోజు ఇస్తాను నేను, నా బిడ్డలు మారుతారు, ఇంకొక రోజు ఇస్తాను, వాళ్ళు పూర్తిగా మారుతారు. నిజంగా మనందరి జీవితాల్లో దేవుడు వద్దని తిరిగిన సంవత్సరాలు, దేవుడు వద్దని తిరిగినటువంటి దినాలు చాలా ఉన్నాయి. ఆ రోజు కనుక ప్రభు వచ్చినట్టయితే నువ్వు ఎప్పటికీ ఆయన నుంచి దూరం అయిపోయేవాడు. కానీ ఆ రోజు ఆయన రాకుండా ఆయన ఓర్చుకున్నాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన ఓర్చుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే ఇంకొక డే నా బిడ్డలకి ఇస్తాను నేను, వాళ్ళు మారతారు, నా వాక్యం వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుంది, వాళ్ళు నా వైపు తిరుగుతారు, వాళ్ళు పూర్తిగా తన జీవితాన్ని నాకు ఇచ్చేస్తారని చెప్పి దేవుడు ఓర్చుకుంటూ ఉన్నాడంట. అంతేకాదు ప్రతి సంవత్సరము ఎంతో మందిని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. ఆయన సంకల్ప ప్రకారము అనేక మందిని దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. సో రెండో కారణము, మనము దేవుడు టైం చూసాము. రెండోది దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని కూడా మనము చూస్తున్నాం. దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు ఆయన నువ్వు మారాలని, పూర్తిగా మారాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఈ మాట యాక్చువల్గా పౌలు కూడా చెప్తాడు, చాలా ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా నేను రోమన్స్ చెప్పినప్పుడు చెప్తాను, ఈ ట్రూత్ దేవుని వాక్యంలో చాలాసార్లు ఉంది. అంటే దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడు అంటే, దేవుడు త్వరగా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదంటే, మనము మారాలనే ఆయన త్వరగా యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి ట్రూత్ మనం చాలా చోట్ల చూస్తాం. రోమన్స్కి రండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము ఇదే ట్రూత్ పాల్ చెప్తాడు. 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా అని అన్నాడు. ఎగ్జాక్ట్ సేమ్ ట్రూత్ కదా, ఏమీ మార్పు లేదు అక్కడికి ఇక్కడికి. ఏంటి ఆయన ఏమంటున్నాడు? దేవుని అనుగ్రహము మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపించాలి, కానీ అది తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? తెలుసుకోకుండా ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నాం. మనం చూడండి, మనకు దేవుడు ఇంకొక కొత్త రోజు ఇచ్చాడండి. నేను బ్రతకలేకపోయావు నా కోసము, ఈ రోజు బ్రతుకని ఇంకొక దినం ఇచ్చాడండి మన జీవితాల్లో. ఆ దినం కూడా దేవుడు మనం మళ్ళా పాపం చేయడానికి వాడుతున్నాం అనుకోండి, అర్థం ఏంటంటే దేవుని అనుగ్రహాన్ని, దీర్ఘశాంతాన్ని మనం ఏం చేస్తున్నాము? తృణీకరిస్తున్నాం. సో దేవుడు శిక్షించకుండా, ఆయన కుమారుడిని పంపించకుండా, ఆయన కుమారుడు వచ్చేసాడు అనుకోండి, అయిపోయింది, ఇంకా ఎండ్. ఇంకేం లేదు, నీకు అవకాశం లేదు, ఎవరికీ అవకాశం లేదు, ఎండ్. అందుకని దేవుడు
తన కుమారుడి విషయంలో ఆయన ఓర్చుకుంటూ, తన కుమారుడికి కూడా తెలీదు. తండ్రి నిర్ణయించినటువంటి సమయం. తండ్రి ఓర్చుకుంటున్నాడు. కుమారుడు ఓర్చుకుంటున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు మారాలని. ఆయన అనుగ్రహాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తిరస్కరించొద్దు. ఇంకొక రోజు నీకిచ్చాడు. మరలా ఎళ్లి అదే పాపము, అదే పాపపు జీవితము, అదే చీకటి జీవితము నువ్వు జీవించొద్దు. జీవించొద్దనే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మారాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక అవకాశం నీకిస్తున్నాడు. ఈరోజు ఇచ్చాడు. మేబీ రేపు ఇస్తాడేమో, ఎల్లుండి ఇస్తాడేమో, ఇంకొక సంవత్సరం ఇస్తాడేమో. కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా మారట్లేదనుకోండి. దేవుని కుమారుడే రావచ్చు, లేకపోతే నిన్నే తీసుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మనము ఆయన టైంని అర్థం చేసుకుందాము. ఆయన నిత్యుడు, నేను నిత్యుడిని కాదు. ఆయన నిత్యత్వంలో ఉండి టైంని చూస్తున్నాడు. నేను టైమ్ అండ్ స్పేస్‌లో ఉండి టైంని చూస్తున్నాను. 2 ఆయన ఓర్చుకుంటున్నాడు నేను మారాలని. ఆయన ఓర్చుకుంటున్నాడు నేను మారాలని. మూడో పాయింటు ఆయన రాకడ ఎలా ఉంటదో చెప్పబోతున్నాడండి. ఇప్పుడు మొదటి 2 ట్రూత్స్ ఏమో ఆయన రాకడకు ముందు ఏం జరుగుతున్నాయో చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మూడో ట్రూతు ఆయన రాకడప్పుడు ఎలా ఉంటదో చెప్తున్నాడు. మూడోదేంటి? ప్రభువు దినము. ప్రభువు దినము, దేవుని దినము. ఈ 2 మాటలు వాడాడండి. మీరు 10వ అధ్యాయము మొదటి వచనంలో ఏముందండి? ప్రభు దినము అనే మాట ఉంది. 10వ అధ్యాయం మొదట్లో ఏముంది? అయితే ప్రభు దినము అండర్‌లైన్ చేసుకోండి అది. ప్రభు దినమును మనము ఏమంటామంటే ద డే ఆఫ్ ద లార్డ్ అంటాం ఇంగ్లీష్‌లో. ద డే ఆఫ్ ద లార్డ్. అది మొట్టమొదటిది. రెండోది 12వ వచనము మధ్యలో దేవుని దినము అని ఉంది కదా! దేవుని దినపు అనే మాట ఉంది కదా! దేవుని దినపు ద డే ఆఫ్ గాడ్. ద డే ఆఫ్ గాడ్ ఆర్ ద డే ఆఫ్ ద లార్డ్. ఈ 2 ఇంగ్లీష్‌లో ఎలా ఉన్నాయో తెలుగులో కూడా అలానే ఉన్నాయి. దేవుని దినము, రెండోది ప్రభువు యొక్క దినము. సో, దేవుని దినము, ప్రభువు దినము గురించి నేను యోవేలు గ్రంథంలో చాలా చెప్పాను. ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం ఎలా ఉంటది అనేటువంటిది నేను చాలా మాట్లాడాను. యోవేలు గ్రంథంలో మాట్లాడాను. ఓబద్య గ్రంథంలో మాట్లాడాను. ఆమోసు గ్రంథంలో మాట్లాడాను. సో, మీకు పాత నిబంధనలో యెషయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో పాత నిబంధన భక్తులందరూ కూడా యెహోవా దినం గురించి, యెహోవా దినము అని పాత నిబంధనలు అంటే క్రొత్త నిబంధనలో ప్రభువు దినము అని రాయటం జరిగింది. యెహోవా అనే మాట స్థానంలో ప్రభు అని కొత్త నిబంధనలో వచ్చిందని చెప్పాను నేను మీకు చాలా సార్లు. యెహోవా దినమన్నా, ప్రభువు దినమన్నా ఒకటే, అర్థము సేమ్, ఎగ్జాక్ట్‌గా సేమ్. ప్రభువు దినము గురించి పాత నిబంధన భక్తులందరూ కూడా వర్ణించారు. దేవుడే భూమి మీదకి వస్తాడంట. భూమి మీదకొచ్చి దేవుడు భూమి మీద నీతి న్యాయాలను స్థాపిస్తాడంట. భూమికి తీర్పు తీర్చేటువంటి దినము, అది చీకటి దినము, అది భయంకరంగా ఉంటది అని ఆమోసు కూడా చెప్పాడు కదా! మీరు ఆమోసు గ్రంథం నేను చెప్పినప్పుడు మీకు జ్ఞాపకం చేశాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతాను. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వారులారా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అంధకారము. చూడండి ఎలా చెప్పాడో చూడండి. యెహోవా దినం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు మీరు కోరుకుంటున్నారు యెహోవా దినం కావాలని? ప్రభు దినం కావాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? అది వెలుగు కాదు, చీకటే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? అది వెలుగు కాదు, చీకటి. చాలా దారుణంగా ఉంటది ఆ దినం. అంటే దేవుడే భూమి మీదకి దిగి వచ్చే టైంలో, దేవుడే వస్తున్న టైంలో భూమి మీదకి మీరు ఊహించుకుంటున్నారేమో చాలా బాగుంటది, చాలా బాగుంటది, దేవుడే వచ్చి మమ్మల్ని విడిపిస్తాడని ఎదురు చూస్తున్నారేమో. మీరు ఎందుకు కోరుకుంటున్నారు? అది మామూలుగా ఉండదు ఆ దినము అనేటువంటి మాట. మీరు ఆమోస్ ఒక్కడే కాదు, మరలా చెప్తున్నాను, ప్రవక్తలు అందరూ మాట్లాడారు యెహోవా దినం గురించి. యెహోవా దినము భూమి మీదకి దేవుడు వచ్చిన ప్రతిసారి కూడా దేవుని దినము ఫేజెస్‌లో వస్తానే ఉంది. ఇంకొక ఫైనల్ ఈవెంట్ ఎలా ఉంటదో మనం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో యెహోవా దినము గురించి మనము చూస్తాం. ప్రభు దినం గురించి మనం చూస్తాం. ఎలా ఉండబోతుంది ప్రభు దినము? జాగ్రత్తగా మనం 10, 11, 12 చూద్దాం. 10వ వచనం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఇది కాంట్రాస్ట్. అయితే అనే మాట కనపడిందనుకోండి. అక్కడ ఉంది కదండీ అయితే అంటే.
అయితే అనే మాట కనపడిందంటే మీరు వ్యత్యాసము చెప్తున్నాడు. వ్యత్యాసం అంటే ఏంటంటే ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పబోయేదానికి పోలుస్తున్నాడు. కాకపోతే వ్యత్యాసానికి పోలుస్తున్నాడు. ఈ పోలిక దేనికి పోలుస్తున్నాడు అంటే వ్యత్యాసముకు పోలుస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పైనేమన్నాడు 9వ వచనంలో? ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడన్నాడు. 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడన్నాడు. చూసారా? ఒకసారేమో దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు అనేటప్పటికి మనం ఏమనుకుంటున్నాం? ఆయన ఇప్పుడప్పుడే రాడు. ఆయన ఇప్పుడప్పుడే రాడు. ఆయన చాలా దీర్ఘశాంతం ఉంది. నేను మారాలి. చాలా మంది మారాలి. ఆయన ఇప్పుడప్పుడే రాడు. కాబట్టి ఇప్పుడప్పుడే రాడు అనేటువంటి మైండ్ మనకు వెంటనే వచ్చేస్తది. దాన్ని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయితే ఎప్పుడొస్తాడో ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. ఇప్పుడు దొంగ ఎప్పుడొస్తాడు? ఎప్పుడొస్తాడు దొంగ? తెలీదు. ఎప్పుడొస్తాడో, ఎప్పుడు బెల్ కొడతాడో తెలీదు. ఈ మధ్య 2 విన్నాం మనం. తెల్లవారుజామున వచ్చి బెల్ కొట్టాడంట. అర్ధరాత్రి పూట వెనక డోర్ తీయరు. ఎప్పుడొస్తాడో, ఏ రోజు వస్తాడో, ఏ టైంలో వస్తాడో ఎవరికీ తెలీదు. ఈ ట్రూత్ గాడ్స్ వర్డ్ చాలా సార్లు చెప్పింది. ఈ విషయం ప్రభువు చెప్పాడు. ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయము మనందరికీ తెలిసిన వచనాలే. కానీ నేను జస్ట్ మీకు ఒకసారి చూపిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు ఏం చెప్పాడు ఆయన రాకడ గురించి? 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలకైనను కుమారుడైనను ఎరుగుడు. ఇప్పుడు చూడండి, ఎవరికి తెలుసు ఆయన ఎప్పుడు వస్తాడో? ఎవరికి తెలుసు చెప్పమంటారా? ఎవ్వరికీ తెలీదు, తండ్రికి తప్ప. ఆయనకు కూడా తెలీదు. కుమారుడికి కూడా తెలుసా? కుమారుడికి తెలీదు. ఇప్పుడు దీన్ని ఆయనకు తెలియదంట కాబట్టి ఆయన దేవుడు కాదు అని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సిల్లీ ఆర్గ్యుమెంట్. అసలు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకంటే తండ్రి చిత్తముకు పూర్తిగా కుమారుడు అప్పగించుకున్నాడు. ఆయన మానవ స్వభావములో నుంచి ఆయన దైవ స్వభావంలోకి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే ఆయన తెలుసుకోగలడు. కానీ తండ్రి చిత్తం ఏంటో తెలుసా? కుమారుడు తన దైవ స్వభావము వాడి దైవ స్వభావంలో ఆ టైం తెలుసుకోవటం అనేటువంటిది తండ్రి చిత్తం కాదు. కాబట్టి ఆయన తెలుసుకోలేదు. ఆయనకు కూడా తెలియదు అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నాకు తెలీదు, దేవదూతలకు తెలీదు, ఎవరికీ తెలీదు, తండ్రికి ఒకటికే తెలుసు ఆ టైం ఏంటి, ఆయన ఎప్పుడు పంపిస్తాడు అనేటువంటిది. సో 42వ వచనం మీరు 37, 38 కూడా చదువుదాం. జస్ట్ మన అండర్స్టాండింగ్. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడి రాకడియు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండిరి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. చూడండి, ఎగ్జాక్ట్ గా అందరు బిజీగా ఉన్నారంట. నోవాహు వెళ్ళి రోజు నీతిని ప్రకటించాడు. ఇదిగో జలప్రళయం వస్తుంది భూమి మీదకి, చచ్చిపోతారు మీరందరూ, దేవుడి వైపు తిరగండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ఓడ ఉంది రండి అని చెప్తుంటే వాళ్ళందరూ ఏం చేశారు? జలప్రళయమా భూమి మీదకి వస్తుందా? ఎప్పుడైనా చూసావా నువ్వు? సముద్రం ఎప్పుడైనా దాని హద్దులు దాటిందా? నీకు తెలుసా అసలు భూమి మీద నీళ్లు పోయాలంటే, అది భూమి నిండిపోయేంత నీళ్లు పోయాలంటే ఎన్ని నీళ్లు కావాలో తెలుసా? అన్ని నీళ్లు భూమి మీద ఉన్నాయా? లేవు. ఆకాశంలో ఉన్నాయా? లేవు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాయా? లేవు. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్లు? ఏమి లాజిక్ లో చూడండి, ఎన్ని లాజిక్ లో చూడండి. అన్ని లాజిక్లు అడిగారు. అడిగేమన్నారు? తినుము, తాగుము, సుఖించుము, పెళ్లి చేసుకో. మేబీ మనం ఇంకొకటి యాడ్ చేయొచ్చు దీనికి, ఇల్లు కట్టుకో. ఇంకోటి యాడ్ చేయాలంటే ఏం చేయొచ్చు? పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ నోవాహు దినముల్లో ఎలాగున్నారో దేవుని కుమారుడు రాకడ సమయంలో అలానే ఉంటుందంట. ఎగ్జాక్ట్గా అలానే ఉంటుందంట. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదండి, లాస్ట్ 45 నిమిషాలు కొంతమంది అనుకుంటున్నారు ఆయన అంతే చెప్తాడు. దేవుని కుమారుడు వస్తాడా? ఎప్పుడైనా జరిగిందా అసలు? ఆకాశము నుంచి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు డిమ్ అయిపోయి ఆ చీకట్లో దేవుని కుమారుడు మహిమలో దిగి రావటం అనేటువంటిది ఎప్పుడైనా ఎవరైనా చూసారా? ఇది జరగదు. కాబట్టి ఇల్లు కట్టుకుందాం, పెళ్లి చేసుకుందాం, తిందాం, తాగుదాం, మనకి ఇదే జీవితం. ఇల్లు కట్టుకోవడం తప్పు కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇల్లు కట్టుకోండి. వివాహం చేసుకోవటం కూడా తప్పు కాదు. దేవుడే వివాహం చేసుకోమన్నాడు. కాకపోతే ఇళ్ళైనా కూడా, వివాహమైనా కూడా యెహోవా చేత్తో జరగాలి. ఆయన కృపతో జరగాలి. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస, యెహోవా వివాహం చేయకపోతే ఆ వివాహం విలువేం లేదు. యెహోవా చేయి దాంట్లో లేకపోతే
దాని వాల్యూ 0. మీరు ఎగ్జాక్ట్‌గా మీరు అందరికి పిలిపించి చూపిస్తారు కదా! ఇల్లు కట్టినప్పుడు నీకు 3,00,00,000 అయిందని. మీరు మీరు 3,00,00,000 అని చెప్తుంటాడు. పరలోకం నుంచి దేవుడు 0, 0, 0 అంటుంటాడు. నీకు 3,00,00,000 ఆయన్ని అడగలేదు కదా! ఆయన భూమిలో నుంచి ఆయన సిమెంట్ తీసుకొని, ఆయన స్టీల్ తీసుకొని, ఆయన సృష్టించిన మనుషుల యొక్క శ్రమ తీసుకొని, నువ్వు ఇల్లు కట్టుకొని, ఆయన గ్రానైట్ తీసుకొని, ఆయన గుర్తించవా నువ్వు? గుర్తించకుండానే 3,00,00,000 అని చెప్తావు అందరికి. చెప్పు. ఎన్ని కోట్లైనా చెప్పు. సో, దేవుని కుమారుడు రాకడ టైంలో ఎలా ఉంటదంటే ఎగ్జాక్ట్‌గా నోవాహు టైంలో ఎలా ఉందో అలా ఉందంట. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదంటండి జరుగుతదని. ఊహించలేదంట. ప్రిపేర్డ్‌గా లేరంట. సడెన్‌గా వచ్చిందంట. నిజంగా ఆశ్చర్యం. అసలు ఆకాశంలో ఎంత వాటర్ దాచిపెట్టాడో ప్రభువు తెలీదు మనకి. మొత్తం అంతా ఓపెన్ చేసాడు. భూమి లోపల కూడా ఇప్పుడు వాటర్ ఎక్కడుందండి? మనకు మెయిన్ సోర్స్ ఎక్కడ వాటరు ఎక్కడుంది? భూమి లోపల ఉంది. దాచిపెట్టాడు. బోలెడంత వాటర్ ఉంది భూమి లోపల. మీకు తెలుసో తెలీదో? ఒకసారి అవన్నీ వదిలాడనుకోండి బయటికి. మన థింకింగ్‌లోనే ప్రాబ్లమ్. మన అండర్‌స్టాండింగ్‌లోనే ప్రాబ్లమ్. అన్నీ దేవుడు ఎక్కడ రైట్ వేలో పెట్టి రెడీగా ఉంచాడు. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఆర్గ్యూ చేశారు కదా! ఆర్గ్యూ చేశారు. వాళ్ళు సిద్ధపడలేదు, రాలేదు. ఏమైంది అందరికి? మీదనున్న అందరూ చచ్చిపోయారు. అలా ఉందనుకోండి దేవుని కుమారుడు రాకడ టైంలో భూమి. తింటా, తాగుతా, పెళ్ళిళ్ళు చేసుకుంటా, ఇల్లు కట్టుకుంటా, బిజీగా వడ్డీలకి ఇచ్చుకుంటా, వడ్డీలు కలెక్ట్ చేసుకుంటా. సో, 42వ వచనం. 42వ వచనంలో ఏమంటాడంటే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా మీకు తెలీదంట. మనకెవ్వరికీ తెలీదంట. ఆయన ఎప్పుడొస్తాడు? ఆయన దొంగలాగానే వస్తాడంట. సడెన్‌గా వస్తాడు. మనం ప్రిపేర్డ్‌గా లేనప్పుడు వస్తాడంట. మనం సిద్ధంగా లేనప్పుడు వస్తాడు. సడెన్‌గా వస్తాడు కాబట్టి మీరు రెడీగా ఉండండి అని కూడా చెప్తా ఉన్నాడన్నమాట. చాలా ఇంపార్టెంట్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం మనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఇప్పుడు చూసాం. సో, ఒక చోట లేదు ఆయన దొంగ వల్లే వస్తాడని. బోలెడన్ని చోట్ల ఉంది. దేవుని వాక్యంలో చాలా చోట్ల ఆయన థీఫ్ లాగా వస్తాడనేటువంటి ట్రూత్ మనకి ఉందన్నమాట. సో, దొంగ వల్లే వచ్చును అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ నుంచి మీకు ఎప్పుడు మీ జీవితంలో చూడని, మీ జీవితంలో వినని జరగబోతున్నాయి. నాకు తెలిసి మనం ఎవ్వరం గూడా ఈవెన్ నేను అనుకుంటాను గ్రేట్ హాలీవుడ్ మూవీస్‌లో గూడా ఇది చూపించలేరు. ఇప్పుడు భూమి మీద తీసేటువంటి గ్రాండ్ సినిమాస్ అన్నీ గూడా, అవన్నీ గూడా ఇప్పుడు జరగబోయే ఈవెంట్స్‌ని క్యాప్చర్ చేయలేవు. వాళ్ళ వల్ల గాదు. ఇది 70 ఎంఎం థియేటర్ కాదిది. ఇది యూనివర్స్ థియేటర్‌లో ప్లే చేయబోతున్నాడన్నమాట దేవుడు. యూనివర్స్ అనేటువంటి పెద్ద థియేటర్‌లో ప్లే ప్లే చేయబోయేటువంటి గ్రాండ్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్‌ని చూడాలంటే భయమేస్తది. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. అదేంటో తెలుసా అండి? నిజంగా నీకు దేవుడు ఎవరో తెలిస్తే, నీకు నిజమైన విశ్వాసం ఉంటేనే ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు నిజంగా అర్థం చేసుకోగలవు. లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు. నీ మనసు లోపలికెళ్ళదు నేను చెప్పబోయేది. బయటే ఆగిపోతది. సో, ఆయన కుమారుడు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఏం జరుగుతది? అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఏం జరుగుద్దంట? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. 3 స్టెప్స్‌లో చెప్పాడండి. వర్ణించాడు. 1 ఆకాశము అన్నాడు. 2 పంచభూతములు అన్నాడు. 3 భూమి అన్నాడు. ఆకాశం నుంచి పైనుంచి వచ్చాడు కిందకి. పైనుంచి ఫస్ట్ ఎక్కడ చెప్పాడు? ఆకాశం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? పంచభూతములు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భూమి అన్నాడు. స్టెప్స్ కనపడుతున్నాయా మీకు?
సో 3 స్టెప్స్‌లో మనకు చూపిస్తున్నాడు. ఫస్ట్ స్కై నుంచి స్టార్ట్ చేశాడు. ఆకాశముల దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు. తర్వాత పంచభూతములు అన్నాడు. తర్వాత భూమి అన్నాడు. ఆ ఆకాశంలో ఏం జరుగుతదంట? ఆకాశంలో ఏం జరుగుతదో చెప్తున్నాడు. ఆకాశంలో ఏం జరుగుతదంట అంటే, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. చూడండి, మహాధ్వనితో గతించిపోవును. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మహాధ్వని అంటే అర్థం ఏంటో తెలుసా? ధ్వని తెలుసు కదా మీకు. ఆ మహాధ్వని గూడా మీకు తెలుసు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ధ్వనిని మీరు వినగలరు. మహాధ్వనిని గూడా మీరు వినగలరు. అంటే ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కట్టెలు కాలుస్తున్నారనుకోండి. ఎలా సౌండ్ వస్తదా రాదా? టప 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 ఫైర్ క్రాక్లింగ్ సౌండ్ అంటాం గదా! మనం ఫైర్ సౌండ్ అంటాం గదా! సో, ఒక రకమైనటువంటి మహాధ్వని అంట. ధ్వని కలుగుతదండి. చాలా గొప్పగా గొప్పగా ఉంటదని వర్ణించాలి, లేదా భయంకరంగా ఉంటదని వర్ణించడం బెటర్ ఏమో. భయంకరమైనటువంటి ఆ ధ్వని మధ్యలో ఏం జరుగుతదంటే ఆకాశములు గతించిపోతాయంట. దే విల్ పాస్ అవే. అంటే అర్థం ఏంటంటే అవి అవి ఉండవన్నమాట. ఉండకుండా గతించిపోతదంట. నంబర్ 1 మహాధ్వనితో గతించిపోను. రెండోది పంచభూతములు మిక్కటమై మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. ఇప్పుడు మిక్కటము అనే మాట నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మిక్కటం అంటే ఏంటి? మిక్కిలి, లేకపోతే ఎక్కువ, గ్రేట్, గొప్పగా. ఆ! మిక్కిలి మిక్కటమైన అంటే గొప్ప, వేండ్రము అంటే ఏంటి? వేడి. వేండ్రము అంటే హీట్. మిక్కటమైన వేండ్రము అంటే అర్థం ఏంటి? భయంకరమైన వేడి. గ్రేట్ హీట్. మిక్కటమైన వేండ్రం అంటే అర్థం ఏంటంటే గ్రేట్ హీట్. గ్రేట్ హీట్ ఏం చేస్తదంట? మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయంట. ఏం లయమైపోతాయంట? పంచభూతములు. పంచభూతములు అనేటువంటి అనువాదము గురించి కొద్దిసేపు నేను మాట్లాడాలి. పంచభూతముల గురించి. చరిత్రలో గత 4000 సంవత్సరాల నుంచి కూడా ఈ సృష్టి ఉండటానికి అంతటికి మూల పదార్థాలు ఏంటి అని చాలా మంది ప్రశ్నించారు. మూల పదార్థం అంటే తెలుసు కదా మీకు? బేసిక్ కాంపోనెంట్ అంటాం కదా ఇంగ్లీష్‌లో. బేసిక్ కాంపోనెంట్ మూల పదార్థము, లేకపోతే మౌలికమైన పదార్థము, లేకపోతే మౌలికమైన ద్రవ్యము, ద్రవ్యము, లేకపోతే మౌలిక పదార్థం. అంటే ఏంటంటే దేంతో అసలు దేవుడు ఈ సృష్టి అంతటిని చేసాడు? ఈ సృష్టి అంతా ఉండటానికి కారణమైన మౌలిక పదార్థాలు ఏంటి అని అనే ప్రశ్న మనిషికి ఇప్పుడు కాదు, గత 4-5 వేల సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రశ్న. ఆ ప్రశ్న ఉన్నప్పుడు గ్రీకులు ఏమని నమ్మారంటే, ఈ సృష్టి అంతా ఒక 4 చేయబడింది. 4 మౌలిక పదార్థాలతో ఈ సృష్టి అంతా ఉంది అని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే గాలి, నీరు, అగ్ని, భూమి. సో ఈ 4 చేయబడిందని నమ్మారు. దీంట్లో పంచభూతాలలో మీకు తెలుసు ఒకటి మిస్ అయింది. అది మీకు తెలుసు, మీరు చెప్తారు. మీరు కొద్దిగా హోల్డ్ చేయండి. ఏంటి? భూమి, గాలి, నీరు, అగ్ని. ఇది ఎవరు నమ్మారు? నేను చెప్పేది క్రీస్తు పూర్వం గురించి. క్రీస్తు పూర్వం 400, 500, 600 సంవత్సరాల క్రితము గ్రీక్ ఫిలాసఫర్స్ కానివ్వండి, లేకపోతే గ్రీక్ ఫిజిషియన్స్, ఏమంటారు మన వాళ్ళు, ఫిజిసిస్టులు అంటాం. ఆ ఫిజిక్స్ చెప్పేటువంటి వాళ్ళు నమ్మినటువంటిది ఏంటంటే, యూనివర్స్‌లో బేసిక్ కాంపోనెంట్స్ ఏంటంటే ఇవి 4 అని చెప్పారు. తర్వాత మన చైనీస్ ఫిలాసఫీ, వాళ్ళు కూడా ఒక ఏన్షియంట్ కల్చర్ కదా వాళ్ళది కూడా, చైనీస్ కల్చర్ కూడా, వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే 5 ఉన్నాయి. ఆ 5 ఏంటంటే మొట్టమొదటిది భూమి, రెండోది వుడ్ అంటే తెలుసు కదా, కొయ్య, కర్ర, లేకపోతే రెండోది వుడ్. సో భూమి, కర్ర, మెటల్. మూడోది ఏంటంటే లోహము అంటాం కదా, మెటల్. 4 అగ్ని, 5 వాటర్. సో వాళ్ళ చైనీస్ ఫిలాసఫీ ప్రకారము ఆ పంచ ద్రవ్యాలు, లేకపోతే పంచ పదార్థాలు, మూలకాలు ఏంటంటే ఇక 5 చెప్పారు. 1 భూమి, 2 చెక్క, 3 లోహము, 4 అగ్ని, 5 వాటర్. సో ఇది అకార్డింగ్ టు చైనీస్ ఫిలాసఫీ. నేను గ్రీక్ ఫిలాసఫీ చెప్పాను మీకు, చైనీస్ ఫిలాసఫీ చెప్పాను. సో మీ అందరికీ తెలుసు, ఇండియన్ ఫిలాసఫీలో చాలా మంది నమ్మేది ఏంటంటే పంచభూతములు అంటారు కదా, 5 ఉన్నాయి. ఈ సృష్టి అంతా కూడా చేయటానికి కారణము ఈ 5 అని చెప్పి మన ఫిలాసఫీ నమ్ముతుంది. ఆ మన ఫిలాసఫీలో ఉన్నాయి ఏంటంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము. సో ఈ 5 పంచభూతములు అని అంటారు. సో ఇంతకీ అనువాదము తెలుగు బైబిల్లో పంచభూతములు అని అనువాదం చేశాడు కదా,
ఈ పంచభూతములు అనే అనువాదము కరెక్టేనా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. నేను చెప్తాను దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే, దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే మూల పదార్థములు. నేను ఇందాక చెప్పాను కదా! బేసిక్ కాంపోనెంట్స్. గ్రీక్ పదం ఏం చెప్తుందంటే బేసిక్ కాంపోనెంట్స్. అంటే ఏంటంటే మూల పదార్థము, మౌలిక పదార్థాలన్నీ గూడా ఏం జరుగుతుందంటే మూల పదార్థాలు, మౌలిక పదార్థాలన్నిటికి మిక్కటమైన వేండ్రముతో లైమ్ అయిపోతాయంట. నశించిపోతాయి. లైమ్ అనేటువంటి మాటకి మెల్ట్. మెల్ట్ అంటాము. లైమ్ అంటే మెల్ట్ అన్న లాస్ అండ్ డెస్ట్రక్షన్, నాశనము. లైమ్ అయిపోవడం అంటే ఏంటంటే ఇంకా అవి ఉండకుండా కాలిపోతాయి అన్నమాట. కాలిపోతే మిక్కటమైన వేండ్రము అంటే నాకు తెలీదు ఎంత టెంపరేచర్ ఉంటది అనేటువంటిది. కాకపోతే అది ఏం చేస్తదంట అంటే ఈ మూల పదార్థాలనన్నిటిని గూడా మొత్తం మెల్ట్ చేసేస్తదంట. ఏం చేస్తది మొత్తం? కాల్చేస్తాడు. మెల్ట్ చేసేస్తాడు. సో, ఈ మూల పదార్థాలు అనేటువంటి ఏంటి? నిజంగానే మన ఫిలాసఫీ చెప్పేటట్టు పంచభూతాలా? లేకపోతే చైనీస్ ఫిలాసఫీ చెప్పేటట్టు ఆ 5 లేకపోతే గ్రీకులు చెప్పినట్టు ఆ 4 ఏంటి అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి. లేకపోతే ఈ 3 కాదు ఇంకేదన్నా వేరేది ఏదన్నా ఉందా? దీని వెనకాల ఉన్న మాట ఏంటో చెప్పమంటారా? ఇప్పుడు ఇంగ్లీష్ భాషకి మూల పదార్థాలేంటి? తెలుగు భాషకి మూల పదార్థాలేంటండి? బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ ఏంటండి? అ, ఆ, ఇ, ఈ అవే కదా! హల్లులు, అచ్చులు. ఇంగ్లీష్ భాషకి మూల పదార్థాలేంటి? ఏబిసిడి ఇవే కదా! ఇక్కడ వాడిన పదం అది అన్నమాట. పంచభూతములు అని తెలుగులో అనువాదం చేశాడు కదా! దాని వెనకాల ఉన్న పదం ఏంటంటే బేసిక్ పార్ట్స్ ఆఫ్ ది యూనివర్స్. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే ఏంటి ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ భాషని ఎలాగైతే ఏబిసిడీలతో కట్టామో ప్రపంచం అంతా దేంతో కట్టబడింది? అంటే ఏ పదార్థంతో మూల పదార్థాలు ఇవి. ఏబిసిడీలు అనేటువంటి ఒక బేసిక్ కాంపోనెంట్స్. సో, చాలామంది ఏం నమ్ముతారంటే, ముందు ఆకాశం గురించి మాట్లాడాడు దేవుడు. ఆకాశం అయిపోయింది. రెండో స్టెప్పు ఆకాశానికి, భూమికి మధ్యలో నిలబడి ఉన్న అన్నిటి గురించి మాట్లాడుతున్నాడని అంటారు. ఏమున్నాయి ఆకాశంకి, భూమికి మధ్యలో? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇంక ఇవన్నీ ఉన్నాయి గదా! సో, చాలామంది ఏమంటారంటే, ఇంక భూమికి రాలేదు. మూడో స్టెప్‌లో భూమికొస్తాడు. ముందు ఆకాశం అయిపోయింది. తర్వాత ఆకాశానికి, భూమికి మధ్యలో ఉన్నయన్నీ గూడా మొత్తము మిక్కటమైన వేండ్రముతో అధికమైన ఆహ్, అగ్నితో మెల్ట్ అయిపోతాయి అనేటువంటిది మెల్టింగ్ అక్కడ డిజాల్వ్డ్ ఆర్ మెల్ట్ అనేటువంటి మాట. మెల్ట్ అయిపోతే ఇవన్నీ గూడా అయిపోతది. అయిపోయిన తర్వాత అప్పుడు మూడో స్టెప్‌లో ఆయన భూమికొస్తున్నాడు కాబట్టి, ఈ పంచభూతములు అనేటువంటియన్నీ ఏంటంటే, ఇగో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మనకు కనపడుతున్నటువంటి అన్నీ గూడా అన్ని గెలాక్సీస్ ఇవన్నీ గూడా మొత్తం మెల్ట్ అయిపోతాయని కొంతమంది నమ్ముతారు. అది ఒక నమ్మకం. ఇంకొక నమ్మకం ఏంటంటే, సో, యూనివర్స్ అంతా గూడా హ్మ్, మన బేసిక్ కాంపోనెంట్ నేను అనుకుంటాను ఆటమ్స్ అంటామా? ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అంటాం గదా! సో, యూనివర్స్ అంతా గూడా ఎనర్జీ అంతా గూడా మ్యాటర్ అంతా గూడా మొత్తము బేసిక్ కాంపోనెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాటమ్స్. ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ అంటున్నాం గదా! క్వాంటమ్ థియరీ అంటున్నాం. సో, క్లాసికల్ ఫిజిక్స్ గాదు ఇప్పుడు అంతా గూడా క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ కదా! సో, ఆ క్వాంటమ్ లెవెల్‌లో ఏదైతే బేసిక్ కాంపోనెంట్స్ ఉన్నాయో యూనివర్స్ అంతా గూడా స్ట్రక్చర్‌గా ఉండి ఒక ఒక పద్ధతిగా రావటానికి మొత్తం అవన్నీ గూడా కంప్లీట్‌గా నాకర్థమైందేంటంటే, మనకి యూనివర్స్‌లో ఉన్నదంతా గూడా మెల్ట్ అయిపోద్దండి. బేసిక్ స్ట్రక్చరే తీసేస్తున్నాడు దేవుడు. తీసేయగానే మొత్తం కంప్లీట్‌గా మెల్ట్ అయిపోతది అనేటువంటిది మీరు అర్థం జేసుకోండి. సో, పంచభూతములు అని అనువాదం చేయటంలో నాకేం ప్రాబ్లమ్ లేదు. మీరు అర్థం జేసుకోవడానికి సహాయం జేస్తది. కానీ దాని వెనకాల ఉన్న పదము పంచభూతములు కాదు, మూల ద్రవ్యములు, మూల పదార్థములు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఆకాశం అయిపోయింది. పంచభూతములు అయిపోయినాయి. ఇంక మిగిలిందేంటి? భూమి. మూడో స్టెప్‌లో ఏమంటున్నాడంటే, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. భూమి మీదనున్న కృత్యములు కృత్యములు అంటే అర్థం ఏంటండి? కృత్యములు అంటే చేతి పనులు. మనిషి చేసినయి. కృత్యములు అంటే చేతులతో చేయబడినవి. మనిషి చేసినటువంటియి అనుకుందాం. సో, వర్క్స్ అంటాం గదా! క్రియలు, పనులు. మనిషి చేసినటువంటి పనులు. భూమి మీద మనిషి చేసినటువంటి పనులన్నీ గూడా ఏమైపోతాయంట? ఏమవుతాయండి? కాలిపోతాయి. కాలిపోతదని తెలుగు బైబిల్ చెప్తుంది గదండీ! తెలుగు బైబిల్
ఎన్కేజేవి, ఎన్ఏఎస్బి మాత్రమే చెప్తున్నాయి కాలిపోతుందని. కానీ కొన్ని అనువాదాలు, కొన్ని ప్రాచీన ప్రతులలో భూమిలో ఉన్న కృత్యములు కాలిపోతాయని లేదండి. కొన్ని ప్రాచీన ప్రతులు ఏమన్నా అంటే భూమి మీద ఉన్న పనులన్నీ కూడా ఆయన కుమారుడు వచ్చినప్పుడు వెల్లడి చేయబడతాయి అని ఉందండి. అంటే వెల్లడి చేయబడటం అంటే ఈఎస్వి ఎక్స్పోజ్డ్ అనే మాట వాడాడు. తర్వాత హోల్మెన్ disclosed, earth and the works on it will be disclosed. Holman, the earth and its works will be found out. Legacy Standard Bible, the earth and everything done in it will be laid bare. NIV. సో చాలా అనువాదాలు అంటే ఇంగ్లీష్ అనువాదాల్లోనే ఇక్కడ అంటే కాలిపోతాయా లేకపోతే అన్నీ కూడా బయలుపరుస్తాడు దేవుడు. బయలుపరచటము లేకపోతే అందరికీ కనపడేటట్టు చేయటం అనేటువంటి మాట ఉంది కదండి. అలా చేస్తాడా లేకపోతే మరి మెల్ట్ చేస్తాడా అనేటువంటిది రెండు. అంటే ఈ గ్రీక్ మాన్యుస్క్రిప్ట్స్లో కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఏమో ఎలా చెప్తున్నాయి, కొన్ని మాన్యుస్క్రిప్ట్స్ ఎలా చెప్తున్నాయి. అందుకనే రెండు రకాలుగా అనువాదాలు చేశారు. తెలుగు బైబిల్ దగ్గర దగ్గర కేజేవిని ఎన్కేజేవిని ఫాలో అయింది కాబట్టి ఏమని రాశాడంటే కాలిపోతున్నాను. కాలిపోయి నేను అనువాదం చేయొచ్చు నేను అనుకుంటాను. నేను తెలుగు బైబిల్ ప్రకారమే వెళ్తున్నాను, అదే కరెక్ట్ అని వెళ్తున్నాను నేను. సో ఎందుకంటే మొత్తం ఎంత యూనివర్స్ కాలిపోతా భూమికి ఏం టచ్ అవ్వకుండా వెళ్ళటం అనేటువంటిది ఏమీ జరగదు నాకు తెలిసినంత వరకు. సో బికాజ్ యూనివర్స్ మొత్తంలో ఎర్త్ కూడా ఉంది కాబట్టి మొత్తము భూమి లోపల మనిషి చేసినటువంటి అన్నీ కూడా కాలిపోతాయి, డిజాల్వ్ అయిపోతాయి, మొత్తం మెల్ట్ అయిపోతాయి. సో ఎందుకంటే మిక్కటమైన వేండ్రము లేకపోతే భయంకరమైనటువంటి అగ్నితో యూనివర్స్ అంతా కాలిపోతుంది. మీరు వెంటనే నాతో ఒక మాట అంటారు, మీరు చెప్పేది జరగదు పాస్టర్. నోవా చెప్పినప్పుడు ఏం చెప్పారు? ఇది జరగదు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? పైకి చెప్తారు జరుగుతుందని, లోపల ఎక్కడో అనుమానం. అమ్మో అంటే యూనివర్స్ మొత్తం వెళ్ళిపోతుందా? ఈ కాస్మాలజిస్టులు, ఈ ఆస్ట్రోఫిజిక్స్, జియాలజిస్టులు వీళ్ళందరూ ఇంతమంది చెప్తున్నారు ఇది బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ అని అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ అంటున్నారు. పాస్టర్ గారు మీరేంటి ఎలా చెప్తున్నారు? మీకు సైన్స్ తెలీదా పాస్టర్ గారు? నాకు సైన్స్ తెలుసు. నిజానికి నేను అప్ టు డేట్ ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను. క్వాంటమ్ మెకానిక్స్ చదువుకుంటున్నాను, క్వాంటమ్ ఫిజిక్స్ చదువుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇగ్నోరెంట్గా మాట్లాడకూడదు, ఏమీ తెలియనట్టుగా మాట్లాడకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు అన్న ఒక మాట చెప్తాను, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. దేవుని వాక్యము సత్యము. మీరు మొత్తము కాలిపోయిన ఈ ప్రపంచం అవతల నిలబడి మీరు చూస్తారు, దేవుని మాటలు కరెక్ట్, భూమి ఆకాశము గతించిపోతుంది. ఆ రోజు మీరు దేవుడు ఎంత శక్తి గలవాడో, అసలు దేవుడు ఎవరో మీకు ఆ రోజు కనపడతాడు. ఇది ఎగ్జాక్ట్గా దేవుని వాక్యం చెప్పినట్టు జరుగుతుంది. సో 11వ వచనం ఏంటి? 11వ వచనం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. 11, 12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రం. సో మళ్ళీ చెప్తున్నాడు, సేమ్ థింగ్ కదా, పైన చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీకు ఇవన్నీ ఇలా జరగబోతున్నాయి కాబట్టి, నువ్వు ఆకాశము భూమి వైపు చూస్తే ఇలా జరగబోతుంది కాబట్టి, దేవుడు ఇదంతా చేయబోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీలో ఏం కలగాలి? నీలో ఏం కలగాలి? భయం కలగాలి. నా దేవుడు ఎవరో, నా దేవుని రాకడ ఏంటి, ఏం జరగబోతుంది యూనివర్స్ అంతటికి అన్నీ మనం చూసినప్పుడు ఏం జరగాలంటే మనకి భయం కలగాలి. భయం వేయాలన్నమాట. సో భయం వేసినప్పుడు మీకు ఎలా ప్రవర్తించాలి? ఆ భయంతో నువ్వు ఆ రోజు కనుక నోవా ప్రకటించినప్పుడు వాళ్ళు నమ్మినట్టయితే ఏం చేసేవాళ్ళు? అమ్మో అంత భయంకరమైన జలప్రళయం భూమి మీదకి రాబోతుందా, ఆ దేవుడు ఇలా నాశనం చేయబోతున్నాడు, అయితే నా జీవితం ఈ రోజే నేను మార్చుకుంటాను, నేను దేవుడి వైపు తిరుగుతాను అని కనుక ఒక వ్యక్తి అన్నా కూడా ఆ వ్యక్తి ఓడలో ఉండేవాడు కదా.
మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మన స్పందన ఎలా ఉండాలి? అయ్యో! ఇది జరగబోతుందా? దేవుని కుమారుడు రాకడలో ఇలా ఉండబోతుందా? కాబట్టి నేను ఈ రోజు నుంచి నా జీవితం నేను మార్చుకుంటాను. నేను జాగ్రత్తగా ఉంటాను. నాకు తెలుసు దేవుడు ఏం చేయబోతున్నాడు యూనివర్స్‌తో. కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను. అదే మాటలు ఆయన అడుగుతున్నాడు. ఏంటంటే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు రావాలని కోరుకుంటూ ఉండాలంట. దేవుని రాకడ కొరకు అపేక్షించుచు ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చూడండి, పరిశుద్ధత మన దగ్గర భక్తి దేవుడు కోరుకుంటున్నాడు. భక్తి గురించి ఆల్రెడీ నేను మాట్లాడాను. మొదటి అధ్యాయం 6వ వచనంలో నేను మాట్లాడాను. భక్తి దేవుడు మన జీవితం నుంచి కోరుకుంటున్నాడు. గాడ్లీనెస్ అంటాం దీన్ని ఇంగ్లీష్‌లో. అంటే గాడ్ లైక్‌నెస్. దేవునిలాగా జీవించటమే భక్తి. ఆ భక్తితో పాటు ఆయన ఏమంటున్నాడంటే పరిశుద్ధత, భక్తి కలిగి నువ్వు ఎంతో జాగ్రత్తతో ఉండు. ఆయన రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తా ఉండు, అపేక్షిస్తా ఉండు, ఎంతో కోరుకుంటా ఉండు అని చెప్తున్నాడనమాట. ఎందుకంటే ఏం జరగబోతుందో నీకు తెలుసు. ప్రత్యక్షత నీ కళ్ళ ముందుకొచ్చింది. ప్రత్యక్షత నీ మైండ్‌లోకెళ్ళింది. ప్రత్యక్షత నీ హృదయంలోకెళ్ళింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండు. అంటే ఏం ఏం కోరుకుంటున్నాడో తెలుసా అండి మన దగ్గర నుంచి? నీ జీవితం మొత్తం మార్చుకో. ఆయన దీర్ఘశాంతం గూడా నువ్వు మార్చుకోవాలని. ఆయన రాకడ గూడా నువ్వు మార్చుకోవాలని. నువ్వు మార్చుకో. ఈరోజే చెప్పు, ప్రభువా నేను నమ్ముతున్నాను. పూర్తిగా నేను నమ్ముతున్నాను ప్రభువా. నీ మాట సత్యం ప్రభువా. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను. నీ రాకడ కోసం ఎదురు చూస్తూ పవిత్రంగా, పరిశుద్ధంగా నీ కుమారుడిని పోలి నేనుంటాను ప్రభువా అని మనం చెప్పేవారంగా ఉండాలంటండి. లాస్ట్ పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటి? ప్రభు యొక్క దినము. మొదటి పాయింట్ ప్రభు యొక్క సమయము. రెండో పాయింట్ ప్రభు యొక్క దీర్ఘశాంతం. మూడో పాయింట్ ప్రభు యొక్క దినము. దినము కూడా అయిపోయింది. సో నాలుగో పాయింట్కి వస్తున్నాం మనం. నాలుగో పాయింట్ ఏంటంటే దేవుని యొక్క వాగ్దానము. వాగ్దానం ఇప్పుడు చూడండి, నిజానికి బైబిల్ కనుక 12వ వచనం దగ్గర ఆగిపోయింది అనుకోండి, మనందరి హృదయాల్లో ఒక పెద్ద క్వశ్చన్ మిగిలిపోతుంది. అదేంటంటే యూనివర్స్ అంతా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? యూనివర్స్ మొత్తం తగలబెట్టేసాడు దేవుడు. అంటే తగలబెట్టేసాడు, బర్న్ అయిపోయింది మొత్తం. ఆయన అగ్నితో మొత్తం తీసి అవతల పడేసాడు యూనివర్స్ని. ఆకాశము, పంచభూతములు, భూమి అన్నీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? అసలు నువ్వు ఎందుకు, దేనికోసం ఎదురు చూస్తున్నావు? నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేకపోతే అసలు భూమి, ఆకాశం ఇవన్నీ వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి నెక్స్ట్ అనేటువంటి దాన్ని ఆన్సర్ చేస్తున్నాడు 13th క్వశ్చన్లో. అయితే అనే మాట ఉంది కదా, ఉందండి 13వ వచనంలో మళ్ళీ పోలుస్తున్నాడు. అయినను అనే మాట ఉంది కదండి. అయినను అంటే బట్ అంటే మళ్ళీ పోలుస్తున్నాడు. అంటే ఈ భూమి, ఆకాశం మొత్తము ఎండ్ అయిపోతుంది. కానీ ఏం జరగబోతుందంట ఆ తర్వాత? ఆ తర్వాత ఏంట? మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చూడండి, మనము ఎదురు చూస్తుంది ఆయన వాగ్దానం. మళ్ళీ ఆయన వాక్యమే. ఆయన వాక్యం చెప్తుందంట ఆయన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి చేయబోతున్నాడంట. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో ఏమి నివసిస్తుందంట? నీతి నివసిస్తుందంట. మనకు తెలిసినంత వరకు మనుషులే నివసిస్తారు. మనుషులు ఇల్లు కట్టుకుంటారు, మనుషులు నివసిస్తారు. నీతి ఇల్లు కట్టుకుని నీతి నివసిస్తా. మీకు అర్థం తెలుసు. దాని అర్థం అంటే ఏంటంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకి ఎవరొస్తారు? ఎవరైతే నీతి వస్త్రములు, దేవుని కుమారుని యొక్క నీతిని ధరించుకున్నారో వాళ్ళు మాత్రమే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలోకి వస్తారంట. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. కొత్త భూమి, క్రొత్త ఆకాశం. దీని గురించి నేను కొంచెం చెప్పాలండి. మీరు నాకు 7 minutes టైం ఇవ్వాలి మీరు. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. మనలో చాలా మంది ఏమనుకుంటున్నామంటే నా నిత్యత్వము ఆకాశంలో ఎక్కడో మేఘాల్లో ఉంటుంది దేవుడితో, నేను మేఘాల్లో ఉంటాను, మేఘాల్లోనే ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాను అని అనుకుంటున్నారేమో మీరు. అది కాదు. దేవుడు మన కోసము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము చేయబోతున్నాడు. మన శరీరాలు చనిపోయిన తర్వాత పాతి పెడతాం కదా, మన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుంది, శరీరము సమాధిలో ఉంటుంది. సమాధిలో ఉన్న మన శరీరము, మన ఆత్మ మరలా రెండు దేవుడు కలుపుతాడు. దాన్ని మనం పునరుద్ధానం అంటాం. పునరుద్ధానం అంటే ఏంటంటే చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుతాడు.
చనిపోయిన వాళ్ళు ఎలా లేవుస్తారు పాస్టర్ గారు అంటే, నేను అంటాను అసలు యూనివర్స్‌నే తీసేస్తున్నాడు నువ్వు మర్చిపో. చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటో సంగతి పక్కన పెట్టు. ముందు యూనివర్స్‌నే తీసేస్తున్నాడు. ఈ కాస్మోస్ అంతా మొత్తం అసలు ఈ యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో ఎవరికీ తెలీదు. నేను అడుగుతున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి ఎంత పెద్ద ఆస్ట్రోఫిజిషియన్, కాస్మాలజిస్ట్ అని ఎవరినైనా అడుగుతున్నాను. యూనివర్స్ ఎంత పెద్దది చెప్పమనండి. ఎవ్వరికీ తెలీదు. ఏ సైజులో ఉందో చెప్పమనండి. ఎవ్వరికీ తెలీదు. దీని అంతం ఎంత ఉందో తెలీదు. అసలు ఇది ఎంత యూనివర్సో ఎవరికీ తెలీదు. అసలు యూనివర్స్‌లో డార్క్ మ్యాటర్ అని ఉంది. ఆ డార్క్ మ్యాటర్ ఎంత ఉందో కూడా తెలీదు. ఇప్పుడిప్పుడే బ్లాక్ హోల్స్ అనేటువంటివి ఉన్నాయని కనుక్కుంటున్నారు. అసలు మనిషి, మనిషి బ్రెయిన్‌కి అర్థం కానివాడు దేవుడు ఎప్పటికి అర్థం కాదు. వీళ్ళు అసలు యూనివర్సు ఎలా కలిగింది? బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? అవన్నీ అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. స్ట్రింగ్ థియరీ అని ఒకటుంది. యూనివర్స్ మొత్తం 11 డైమెన్షన్స్‌లో ఉంది. 3 డైమెన్షన్స్‌లో లేదని చెప్తున్నారు స్ట్రింగ్ థియరీ. ఏది ఏమైనప్పటికీ దయచేసి మీరు అర్థం చేసుకోండి. మొత్తం యూనివర్స్ మొత్తాన్ని ఇంట్లో అమ్మ చిన్న క్లాత్ ఇలా మడత పెడతది కదా! ఒక వస్త్రం ఇలా ఇలా మడత పెట్టి పక్కన పెడతదే. అది దేవుడు ఏం చేస్తున్నాడంటే యూనివర్స్ మొత్తాన్ని ఇలా చక్కగా మడత పెట్టి తీసి అవతల పడేస్తున్నాడు. అవతల పడేసి కొత్త కొత్త ఫ్యాబ్రిక్ లాగా ఇలా చక్కగా పరుస్తున్నాడు. కొత్త భూమి, క్రొత్త ఆకాశము ఆయన మన కోసము చేయబోతున్నాడంట. దాంట్లో నీతి ఇల్లు కట్టుకొని నివసించడం కాదు. మనమందరం వెళ్లి దాంట్లో నివాసం చేస్తామంట. అందుకనే నీతిమంతులు నివాసం ఉంటారు కాబట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో నీతి నివాసం ఉంటదని దేవుడు చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడు. ఆయన ఉంటాడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో. ఆయనతో పాటు నీతిమంతులు ఆయనతో ఉంటారు. అక్కడ బలాత్కారం గాని, వడ్డీలకి ఇవ్వటం గాని, వడ్డీలు తీసుకోవటం గాని, మోసం చేయటం గాని, అబద్ధం చెప్పటం గాని, గుంటలు తవ్వటం గాని ఏమి ఉండవట. అటువైపు అంతా కూడా మీరు నిజంగా అది చూడాలనుకుంటుంటే గనక అపేక్షించండి. దేవుని కుమారుడు రాకడ కోసం అసలు ప్రభువా నేనసలు ఈ యూనివర్స్ అంతా మొత్తం ఎలా ఫోల్డ్ అయిపోద్దో చూడాలనుకుంటున్నాను. అటువైపు ఉండాలనుకుంటున్నానంటే చాలా సింపుల్. దేవుడి కుమారుని యొక్క రక్తంలో నిన్ను నువ్వు కడుక్కో. కడుక్కుంటే చాలు నువ్వు అటొచ్చేస్తావు. ఆ కొత్త భూమి, క్రొత్త ఆకాశంకి వచ్చేస్తావన్నమాట. 102వ కీర్తనలో ఒక 2, 3 వచనాలు చదివి నేను 102వ కీర్తన 25, 26 వచనాలు నేను చదువుతాను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడును. చూసారండి ఎలా తీసేస్తారండి? మనం ఇంటికెళ్ళి బటన్లు తీసి, షర్ట్ తీసి ఇలా అలా ఇసిరేస్తాం కదా! ఆయన మొత్తం యూనివర్స్ మొత్తాన్ని ఇలా పట్టుకొని ఇలా ఇసిరేస్తాడు. నేను ఎలా చెప్పాను కదా! ఫోల్డ్ చేస్తాడు. యాహ్! యూనివర్స్ మొత్తం అలా ఆయన చేస్తాడండి. ఎవరు చేస్తారంట అండి ఇదంతా కూడా లార్డ్ జీసస్ క్రైస్టే చేస్తాడంట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో దేవదూతల గురించి కాదు, తన కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు 10వ వచనం? ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగు. ఉత్తరీయము అంటే ఏంటండి? ఉత్తరీయము అంటే పై అంగి. పైన వేసుకునేటువంటి అంగి లేకపోతే వస్త్రము అంటే పై వస్త్రం అంటాం కదా! ఉత్తరీయం అంటే పై వస్త్రం. పై వస్త్రం తీసేసి మడిచినట్టు అలా ఆయన సృష్టి అంతటిని మడిచి వేయబోతున్నాడంట. దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును చేయబోతున్నాడంట. యాక్చువల్‌గా యెషయా చెప్తాడు. 2 సార్లు చెప్తాడు యెషయా. యెషయానే చెప్తాడు. కొత్త భూమి, క్రొత్త ఆకాశము దేవుడు చేయబోతున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమనుందండి? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు.
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోచున్నాను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22వ వచనం. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమియు లయము కాక, ఇప్పుడు ఇందాక ఏమైనాయి, అన్ని లయమైపోయినాయి కదా, ఇప్పుడు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇంకొక వచనం నేను చదువుతాను. దేవుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశము చేయబోతున్నాడు అనేటువంటి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే అన్ని అండర్లైన్ చేసుకోండి, కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం దయచేసి అండర్లైన్ చేసుకోండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. సముద్రము లేదంట కొత్త భూమి మీద. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చేయడానికి ముందు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమైందంట? పాతదానికి ఏమైందంట? మొదటి భూమి మొదటి ఆకాశము గతించిపోయిను, ఇదిగో నేను కొత్త భూమి క్రొత్త ఆకాశము చేస్తున్నాను. సో ఎదురు చూస్తున్నారా? మీరందరూ ఉండాలనుకుంటే మీరు నీతిమంతులుగా ఇక్కడే బ్రతకటం మొదలు పెట్టాలి. మీ నీతితో మీరు కొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి రాలేరు. దేవుని కుమారుడి నీతితో మాత్రమే మీరు రాగలరు. జీసస్ క్రైస్ట్ యొక్క రక్తంలో కడగబడి ఆయన నీతిని ఎవరైతే పొందారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. వాళ్ళు మాత్రమే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోకి వస్తారు. ఇదంట దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం అంట. 13వ వచనం ఏముందండి? మనం ఆయన వాగ్దానమును బట్టి అనే మాట ఉంది కదా. వాగ్దానమును బట్టి కొత్త భూమి క్రొత్త ఆకాశం కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రామిస్. దేవుడు మనకు చేసినటువంటి ప్రామిసెస్లో ఒక ప్రామిస్ ఏంటంటే, నువ్వు క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూస్తావు అనేటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రామిస్. పునరుద్ధానం ఇస్తాను, ప్రామిస్. నా మహిమను చూస్తావు, ప్రామిస్. నేను తిరిగి వస్తాను, ప్రామిస్. ఇవన్నీ ప్రామిసెసే. సో దేవుడిచ్చినటువంటి ప్రామిసెస్లో ఒక ప్రామిస్ విశ్వాసకి ఏంటంటే, నువ్వు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చూస్తావు, దాంట్లో నువ్వు నివాసము చేస్తావు. ఇది ఈ వచనాల యొక్క వివరణ అండి. వివరణ అయిపోయింది. వివరణ మొత్తం 13వ వచనం వరకు వివరించేశాను. సో ఇప్పుడు అప్లికేషన్ సైడు నేను కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం ప్రభు యొక్క బల్లను సమీపిద్దాము. మొట్టమొదటిది, మనము ఈ భూమి ఆకాశం నుండి ఇంకొక భూమి ఇంకొక ఆకాశంకి వెళ్తున్నాం. మనం ఈ భూమి ఆకాశం నుంచి ఇంకొక భూమి ఇంకొక ఆకాశంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు కొత్తగా దేవుడు చేయబోతున్న భూమి ఆకాశము ఎలా ఉంటుంది, దాంట్లో ఏముంటాయి, దాంట్లో నేను ఎక్కడుంటాను, నా ఇల్లు ఎక్కడుంటుంది అనే ప్రశ్నలు మీకుంటే కనుక ఆన్సర్లు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు చేసిన తర్వాత దేవుడు పరలోకంలో కడుతున్నటువంటి నూతన యెరూషలేము దిగి వస్తుందంట కొత్త భూమి మీద. అదంతా కూడా ఎలా ఉంటుంది? అక్కడ సముద్రం లేదంట భూమి మీద. తర్వాత సూర్యుడు చంద్రుడు ఉండడంట. దేవుని వెలుగే ఆ పట్టణం అంతా వెలిగేస్తూ ఉంటుందంట. ప్రకటన గ్రంథం 21-22లో ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. మనం ఉండబోయేటువంటి మన నిత్యత్వము ఎక్కడుందంటే, క్రొత్త భూమి మీద పరలోకము నుంచి దిగి వచ్చే నూతన యెరూషలేములో మనం నివాసం ఉండబోతున్నాము. ఆ యెరూషలేముకి 12 గుమ్మములు ఉంటాయి. ఆ గుమ్మముల లోపలికి బయటికి వెళ్ళటానికి డోర్లు లేకుండా ఉంటాయి. సో మనము ఆ నూతన యెరూషలేములో ఉంటూ మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఏం చేస్తామో మనకు తెలియదు, కానీ బట్ మనమైతే ఖాళీగా ఉన్నాం. మీరు అనుకుంటున్నట్టు అక్కడ కూర్చొని మేఘాల్లో ఎలాడుతా అయితే ఉన్నాం. అలా లేదు దేవుని వాక్యంలో. దేవుని వాక్యంలో మనం అందరం చాలా బిజీగా ఉంటాము. రాజులు మహిమను తీసుకొని వస్తారంట నూతన యెరూషలేములో. సో కింగ్డమ్స్, వరల్డ్, అసలు యూనివర్స్ డిఫరెంట్గా ఉండబోతుంది. అసలు అదంతా కూడా మనం ప్రకటన గ్రంథం 21-22 నేను వర్ణించినప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది, అక్కడ ఏం జరగబోతుంది అనేటువంటిది. సో మీరు అపేక్షించండి, దేవుని కుమారుడు రాకడ కోసం అపేక్షించండి. తర్వాత నేను క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశంలో ఉండాలి, నేను ఎలాగైనా అక్కడ ఉండాలి. మనం చూడండి, కొత్త వెంచర్ వేసినప్పుడు ఎలాగైనా ఒక 200 గజాలు కొనుక్కోవాలని గట్టి ప్రయత్నం చేస్తుంటారు కదా. చేస్తుంటారా చేయరా? ఎలాగైనా ఒక 200 గజాలు కొనుక్కోవాలి. 200 గజాలు ఎందుకు మీకు? అసలు కొత్త భూమి క్రొత్త ఆకాశంలో బ్యూటిఫుల్ హౌస్ ఆయనే కడుతున్నాడు మన కోసం. అసలు ఆ హౌస్ ఎంత ఉంటుందో తెలుసా అండి? ఆ పట్టణం అంట 2200 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందంట.
2200 కిలోమీటర్ల ఎత్తు, 2200 కిలోమీటర్ల వెడల్పు, 2200 కిలోమీటర్ల లోతు. అంటే చూడండి ఎలా ఉంటుంది. క్యూబ్ ఉంటుంది కదండి, పిల్లలు ఆడుకుంటుంటారు కదా, ఇలా ఎలా తిప్పుతుంటారు కదా, అగో ఆ క్యూబ్ లాగా ఉంటుందంట. చచ్చవకము అనే మాట వాడతాడు తెలుగులో. సో ఆ క్యూబ్ లాగా ఉంటుందంట. అది దేవుడు సిద్ధపరిచినటువంటి ఆకాశం నుంచి కొత్త భూమి మీదకి దిగి వస్తుందంట. దాంట్లో మనం నివాసం చేయబోతున్నాం. ఇల్లు లేవని మీరేం బాధపడకండి. పేదలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదని బాధపడతారు. మీరు ఎవరు బాధపడకండి. బంగారపు వీధులు, దేవుని సింహాసనం నుండి జీవజలముల నది, జీవజలముల నదితో పాటు అటువైపు ఇటువైపు జీవవృక్షము. అసలు ఆ, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కన్నీరు లేవు, మరణం లేదు, దేవుని మహిమలో మనం నడుస్తామంటండి. అసలు ఆ కృప అంతా పొందడానికి మనం యోగ్యులమైన, అసలు ఏదైనా దీంట్లో ఏదైనా చూడటానికి మనం అసలు అసలు పుట్టడానికి మనం యోగ్యులు. మర్చిపోండి, ఇదంతా కూడా మనం పుట్టడానికి యోగ్యులమైనా కాదు. మనల్ని పుట్టించాడు దేవుడు, ఆయన కృపను చూపిస్తున్నాడు, ఆయన కుమారుడిని ఇచ్చాడు, కొత్త భూమి క్రొత్త ఆకాశం చేస్తానంటున్నాడు, దాంట్లోకి తీసుకెళ్తానంటున్నాడు, దాంట్లో ఆయనతో నివాసం ఉంటానని ఆయనే దిగొస్తాడంట మనతో నివాసం ఉంటానికి. నూతన భూమి మీదకి ఆయనే దిగొచ్చి ఆయనే మనతో నివాసం ఉంటాడంట. చూడండి ఎంత ప్రేమో చూడండి మన పట్ల దేవునికి. సో ఇదంతా అర్థం చేసుకుని నువ్వు నిత్యత్వాన్ని కళ్ళల్లో పెట్టుకొని బ్రతకాలి ఈ రోజు నుంచి. ఈ భూమి కోసము, ఇక్కడ కోసము నువ్వు బ్రతకూడదు. బ్రతికితే నువ్వు క్రైస్తవుడు కాదు అసలు. దేవుని కోసము, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలోకి నేను ఎలాగైనా వెళ్ళాలని నువ్వు ప్రార్థన చేసుకుంటూ, అపేక్షిస్తూ, పరిశుద్ధంగా నువ్వు దేవుని కుమారుని పోలి భక్తితో బ్రతకాలి అనేటువంటిది మొట్టమొదటి అప్లికేషన్. రెండవ అప్లికేషను ఇక్కడ ఈ నేను ఈ మాట ప్రాబబ్లీ చెప్పడం మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని కుమారుడు వస్తాడు, రాగానే ఈ భూమి ఈ ఆకాశం అయిపోతుంది, మనము నూతన భూమి నూతన ఆకాశంలోకి వెళ్ళిపోతాము. వచనాలు అలానే చెప్తున్నాయి కదా, వచనాల వివరణ అలానే ఉంది కదా. సో చాలా మంది ఏమంటారంటే వేళ్ల పరిపాలన లేదు, భూమి మీద ఇంక దేవుని కుమారుడు పరిపాలించడం కానీ అదంతా లేదు. పేతురు క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ, ఆయన వస్తాడు, ఈ భూమి ఆకాశం అయిపోతుంది, మనం కొత్త భూమి కొత్త ఆకాశంలోకి వెళ్ళిపోతామని కొంతమంది ఈ వచనాలను ఫాలో అయ్యి చెప్తుంటారు. కరెక్టే, కానీ విషయం ఏంటంటే బైబిల్ అంతా చదవాలి. బైబిల్ అంతా చదివి సీక్వెన్స్ అంటే ఎస్కటాలజీ సీక్వెన్స్. ఎస్కటాలజీ అంటే ఏంటంటే యుగాంతంలో జరగబోయేది మొత్తం నువ్వు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలంటే దేవుని వాక్యం అంతా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతే ఆ సీక్వెన్స్ నువ్వు చెప్పాలి అనేటువంటిది చెప్పాలని రెండవ పాయింట్. సో మూడో పాయింట్ నేను జస్ట్ ఆలోచించాను, మేబీ నా మనసులో ఉంది, నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 200 సంవత్సరాల క్రితం కనుక ప్రభు వచ్చినట్టయితే ఏం జరుగుండేది? ఏం జరుగుండేది? మరి ప్రాబ్లం కదా అది, మీకు ఎవరికి ప్రాబ్లం కాదు అది. అసలు మనం పుట్టేవాళ్ళం కాదు, మరి మనకు విమోచన లేదు, మనం పుట్టలేదు, మనకు విమోచన లేదు, మనకు నిత్య జీవం లేదు. అంటే దేవుని లక్షణాలు ఏమీ చూడకుండా ఉండేవాళ్ళం కదా మనం. ఆయన రాకడ లేట్ అవటం వల్లే కదా మనం పుట్టాం. మరి ఆయన వచ్చేసాడు అనుకోండి ఇప్పుడు, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఎవరికైతే ఆయన మహిమను చూపించాలనుకున్నాడో, ఎవరైతే ఆయనతో ఉండాలనుకున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? నా మనసులో బాగా మెదిలిన మాట ఇది, నేను జస్ట్ మీతో చెప్తున్నాను. ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. నేనేం చెప్పాను అర్థమైందా మీకు? అందరికి అర్థం కాలేదా? ఓకే. సో ఇదంతా చూడగలిగిన కృప నాకు ఇచ్చాడని దేవుడిని నేను స్తుతించాను. నేను పుట్టాను భూమి మీద, ఇదంతా నేను చూడగలిగాను, ఇదంతా నేర్చుకోగలిగాను. ఇప్పుడు నేను ఆయనతో ఉంటాననేటువంటి నిరీక్షణ ఇచ్చాడు, నాకు పాప క్షమాపణ ఇచ్చాడు. సో నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉన్నారా? దేవుని ప్రణాళికను చూడగలిగాం కదా, దేవుని కుమారుడి గురించి తెలుసుకోగలిగాం కదా, అంతకు మించిన గొప్ప గొప్ప బ్లెస్సింగ్ ఏముంది మనకి? సో దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.